सूत उवाच यो वै द्रोणी अस्त्र विपृष्टो न मातुरुदरे मृतः अनुग्रहात् भगवतः कृष्ण స్యాద్భుత కర్మణః. సూత గోస్వామి చెప్తున్నారు, భగవంతుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు దయ వలన పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భంలో ఉండగానే ఈ ద్రోణాచార్య కుమారుడైన అశ్వత్థామ విడిచిన ఈ ప్రాణాంతకమైన ఆ అస్త్రం వల్ల తనకి ఎలాంటి బాధ కలగలేదు. అంటే ఆ అస్త్రం వేడికి ఆయన యాక్చువల్గా కాలి బూడిదైపోవాల్సింది. అయినా పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాస్త్రం అతన్ని ఏమి చేయలేకపోయింది. ఇది సూత గోస్వామి చెప్తున్నారు. అంటే పరీక్షిత్ మహారాజు జీవితంలో జరిగిన ఈ ఈవెంట్ గురించి ఇప్పుడు సూత గోస్వామి ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అంటే, అక్కడ ఉన్న ఆ మునులందరిలో కూడా ఒక క్యూరియాసిటీ పెంచడానికి. అంటే ఇలాంటి అద్భుతమైన లీలతో స్టార్ట్ చేస్తే ఇలాంటి లీలలు ఇంకా పరీక్షిత్ మహారాజ్ జీవితంలో ఇంకేమేమి ఉన్నాయో, భగవంతుడు ఇంకా ఇలాంటి లీలలు ఏమేం చేశాడో అని వాళ్ళు ఒక క్యూరియాసిటీ కలిగితే వాళ్ళు ఇంకా ఇంకా వినాలని తపన పెంచడానికి ఇది చెప్పారు. బ్రహ్మ కోపోతితాత్ యస్తు తక్షకాత్ ప్రాణ విప్లవాత్ న సమ్మోహోరుహ్భయాత్ భగవతి అర్పితాశయః. పరీక్షిత్ మహారాజు ఆల్రెడీ భగవంతుడికి సరెండర్ అయిపోయారు. అందువల్ల ఏంటంటే ఆయనకి తక్షకుడు వల్ల వచ్చే ప్రమాదం వల్ల ఎలాంటి భయం లేదు. ఇది మనందరికీ తెలిసిందే కదా. ఒక బ్రాహ్మణ బాలుడు పరీక్షిత్ మహారాజుని శపించాడు, ఇలా ఇవాల్టి నుంచి వారం రోజుల్లో నువ్వు తక్షకుడు చేత కాటు వేయబడి చనిపోతావు అని. ఈ సంగతి తెలిసినా సరే పరీక్షిత్ మహారాజుకి భయం వేయలేదు. ఎందువల్ల ఏంటంటే ఆయన కంప్లీట్‌గా భగవంతుడికి సరెండర్ అయ్యారు. అలా కంప్లీట్‌గా భగవంతుడికి సరెండర్ అయిన వాళ్ళని ఏమంటారు అంటే నారాయణ పరాయణులు అంటారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పరీక్షిత్ మహారాజు తన జీవితంలో జరిగిన మంచిని, చెడుని రెండిటిని భగవంతుడికి ఆపాదిస్తున్నాడు. ఉదాహరణకి ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాస్త్రం కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోయింది. అలా బ్రహ్మాస్త్రం నుంచి కాపాడబడటం భగవంతుడి లీలే. ఇప్పుడు నెక్స్ట్ వారం రోజుల్లో తక్షకుడు చేతిలో మరణించబోతున్నాడు. ఇది కూడా భగవంతుడి లీలే. సో ఈ రెండు కూడా భగవంతుడి సంకల్పం వల్లే జరుగుతున్నాయి ఆయన నమ్మాడు కాబట్టి ఆయనకి ఎలాంటి భయము లేదు. సో అందువల్ల ఆయన అలా ఎలా నమ్మగలిగాడు, ఆ విశ్వాసం ఎలా కుదిరింది అంటే కేవలం ఆయన నారాయణ పరాయణుడై ఉండటం వల్లనే. నెక్స్ట్, ఉత్సృజ్య సర్వతః సంగం విజ్ఞాతాజిత సంస్థితిః వయాస్సకేర్ జహౌ శిష్యో గంగాయాం స్వ కలేవరం. పరీక్షిత్ మహారాజ్ ఏం చేశారంటే తన పరివారాన్నంతా విడిచిపెట్టేసి వ్యాస భగవానుడి కుమారుడైన సుఖదేవ గోస్వామి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యారు. ఆయన శిష్యరంగంలోకి వెళ్ళిపోవటం వల్ల ఆయనకి లభించిన ప్రయోజనం ఏంటి అంటే భగవంతుడి పొజిషన్ ఏమిటి, భగవంతుడి స్థానం ఏంటి ఆయన గుర్తించగలిగారు. ఫైనల్గా ఏం చేయగలిగారు అంటే ఆయన తన భౌతికమైన శరీరాన్ని గంగా నది ఒడ్డున విడిచిపెట్టగలిగారు. ఇదంతా ఒక సీక్వెన్స్ లాగా ఉంది చూడండి. ఫస్ట్ ఆయన తన పరివారాన్ని అంతా విడిచిపెట్టేయటం, నెక్స్ట్ సుఖదేవుడికి సరెండర్ అవటం, 3 భగవంతుడి పొజిషన్ని అర్థం చేసుకోగలగటం, ఫైనల్గా 4
తన శరీరాన్ని గంగా నది ఒడ్డు మీద తన శరీరాన్ని విడిచిపెట్టగలగటం. ఇదంతా సీక్వెన్స్‌లో జరుగుతాంది. ఆహ్, సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కృష్ణుడి పొజిషన్‌ని అవగాహన చేసుకోగలిగే పరిస్థితికొచ్చేసాడు. సుఖదేవ్ గోస్వామి శిష్యరికం వల్ల. కృష్ణుడికి ఇంకో పేరేంటంటే అజితుడు. ఎవ్వరి చేత జయించబడని వాడు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటే ఎవరు కూడా కృష్ణుడిని అవగాహన చేసుకోలేరు. కానీ అలాంటి అజితుడైన కృష్ణుడు కూడా కట్టుబడిపోయాడు. ఎప్పుడు అంటే ఒక ఆహ్, ఆధ్యాత్మిక గురువు, సరైన ఆధ్యాత్మిక గురువు దగ్గర శిక్షణలో ఉండగలిగితే కృష్ణుడు కూడా పట్టుబడిపోతాడు. సో, ఆధ్యాత్మిక గురువు సాంగత్యంలో ఆహ్, మనం పొందే ప్రయోజనం ఏంటి అంటే, భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి, స్వరూప శక్తి అంటాం. ఆ అంతరంగిక శక్తి గురించి అవగాహన చేసుకోగలగటం. అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా ప్రభావం చూస్తుంది, ఆ అంతరంగిక శక్తి గురించి అవగాహన చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మనం బహిరంగ శక్తి నుంచి బయటకొచ్చేస్తాం. ఇప్పుడు మనంతా ఉన్నది బహిరంగ శక్తి, మాయలో ఉన్నాం. సో, అందువల్ల మనము థియరిటికల్ నాలెడ్జ్, అంటే మనం ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అన్నిట్లోకి హైయెస్ట్ నాలెడ్జ్ ఏంటి అంటే వేద విజ్ఞానం. అలాంటి వేదాలు చదివి కూడా భగవంతుని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఒక భగవంతుడి యొక్క ప్యూర్ డివోటీ, లిబరేటెడ్ డివోటీ, అలాంటి ఒక ప్యూర్ డివోటీ సాంగత్యంలో అజితుడైన కృష్ణుడు కూడా పట్టుబడిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్, నత్తోమశ్లోక వార్తానాం జుసతాం తత్ కథామృతం స్యాత్ సంభ్రమోంత కాలేపి స్మరతాం తత్ పదాంబుజం. దీనికి ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్, ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. ఎవరైతే భగవంతుడికి సంబంధించిన ఈ టాపిక్స్, ఇలాంటి విషయాలు వినటానికి వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారో, అంటే భగవంతుడు ఎలాంటి భగవంతుడు అంటే ఎవరినైతే వేదాలు శ్లాఘిస్తున్నాయో, కీర్తిస్తున్నాయో అలాంటి భగవంతుడిని గురించిన విషయాలు వినటం కోసం వాళ్ళ జీవితాన్ని వెచ్చిస్తారో, అలాగే ఎవరైతే భగవంతుడి పాద పద్మాలని నిరంతరం స్మరించుకుంటూ సేవించుకుంటూ ఉంటారో, వీళ్ళు వాళ్ళ జీవితం చివరి క్షణాల్లో ఎలాంటి భ్రమకి లోనయ్యే అవకాశం లేదు. సో, ఇందాక చెప్పినట్టు భగవంతుడి యొక్క స్వరూపము, అంటే స్వరూప శక్తి మనం అవగాహన చేసుకోవాలి అంటే కేవలం భక్తుడి ద్వారానే సాధ్యం అవుతుంది. ఒక ప్యూర్ డివోటీ ద్వారాన. ఇక్కడ మృత్యువు గురించి ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే మృత్యు సమయంలో ఎలా ఉంటుందంటే శరీరము వీక్ అయిపోతుంది. జ్ఞాపక శక్తి సడలించిపోతది. అందువల్ల ఏంటంటే మనకి ముఖ్యమైన విషయాలు కూడా జ్ఞప్తికొచ్చే అవకాశం తక్కువ. కానీ భక్తుడు దీనికి మినహాయింపు. భక్తుడు శరీరము, మనసు ఆ చివరి క్షణంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆటోమేటిక్‌గా భగవంతుడి గురించి స్మరణ వస్తుంది. ఎందుకు అంటే అప్పటి వరకు ఒక ప్యూర్ డివోటీ సమక్షంలో సాధన చేసి ఉండటం వల్ల. నెక్స్ట్, తావత్ కలిర్న ప్రభవేత్ ప్రవిష్టోపీహ సర్వతః యావత్ ఈశో మహాన్ ఊర్వ్యాం ఆభిమన్యవ ఏకరాత్. ఎప్పటి వరకైతే అత్యంత శక్తివంతుడైన అభిమన్యుడి కుమారుడైన ఈ పరీక్షిత్ మహారాజు భూమి మీద ఉంటాడో అప్పటి వరకు ఈ కలిపురుషుడు ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదు. సో, ఇక్కడ పరీక్షిత్ మహారాజు చేసిన ఏర్పాటు ఏంటి అంటే కలిపురుషుడికి స్థానం ఇచ్చాడు.
లాస్ట్ చాప్టర్ డిస్కషన్‌లో చూసాం. కొన్ని స్థానాలు ఆయన కేటాయించాడు కలిపురుషుడికి. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ కలి ప్రభావంలో జనాలు పడకుండా వాళ్ళని కాపాడాడు గూడా. 2 జేశాడు. కలిపురుషుడికి న్యాయం జేశాడు. కలిపురుషుడిని నుంచి రక్షించి తన ప్రజలకి న్యాయం జేశాడు. నెక్స్ట్ యస్మిన్ అహని యర్హ్యేవ భగవాన్ ఉత్సర్జగాం తదైవేహానువృత్తోసావ్ అధర్మ ప్రభవ కలిహి. ఎప్పుడైతే దేవాదేవుడైన శ్రీకృష్ణుడు ఈ భూమి విడిచిపెట్టాడో కలిపురుషుడు అన్ని విధాలైన అధర్మ కార్యక్రమాలు నిర్వర్తించటానికి ప్రపంచంలో ఎంటర్ అయ్యాడు. అంటే ఆయన కాచు కూర్చున్నాడు శ్రీకృష్ణుడు వెళ్ళిపోయే వరకు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడో ఎంటర్ అయిపోదామని. సో భగవంతుడు వెళ్ళిపోవటము, కలి ఎంటర్ అవటం ఆల్మోస్ట్ ఒకేసారి జరిగింది. పరీక్షిత్ మహారాజు ఉన్నంత కాలం ఆయన రక్షించుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు పరీక్షిత్ మహారాజు స్థాయి ఉన్న అడ్మినిస్ట్రేటర్ ఎవరు లేరు. సో ఇప్పుడు మనల్ని మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితి. ఈ కలి ప్రభావం నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అంటే, దానికి మన వైష్ణవాచార్యులు ఇచ్చిన ఏకైక టెక్నిక్ ఏంటి అంటే, హరే కృష్ణ మహామంత్రం జపించటం. ఎందుకు ఈ మంత్రం జపించడానికి కలిపురుషుడు నుంచి తప్పించుకుంటానికి ఏంటి సంబంధం అంటే, భగవంతుడికి సంబంధించిన రూపం, నామం, ధామం అన్నీ ఒకటే. భగవంతుడు వేరు, ఆయన నామం వేరు అనుకుంటానికి లేదు. 2 భగవంతుడు నామం జపిస్తున్నప్పుడు భగవంతుడు కూడా అక్కడ ఉన్నట్టే. సో, భగవంతుడున్న చోట కలిపురుషుడు ఉండే అవకాశం లేదు. సో, అందువల్ల ప్రభుపాదుల వారు చెప్తుందేమిటి అంటే, ఇప్పుడు మనకున్న లేటెస్ట్ టెక్నాలజీ ఉదాహరణకి రేడియో ఉంది. ఈ రేడియో ఉపయోగించుకొని భగవన్నామాన్ని చాలా విస్తృతంగా మనము వ్యాప్తి చేయాలి. సో, ఈ నామం ఎంత విస్తృతంగా వ్యాప్తి చేస్తే అంత వేగంగా, అంత దృఢంగా మనం కలి ప్రభావం నుంచి తప్పించుకొనవచ్చును. అది దీని సారాంశం. నెక్స్ట్ నానుద్వేష్టి కలిం సమ్రాట్ సారంగ ఇవ సారభుక్ కుశలాని ఆశు సిద్ధ్యంతి నేతరాని కృతాని యత్. పరీక్షిత్ మహారాజు ఒక ప్రాక్టికల్ మనిషి, రియలిస్ట్ అని రాశారు ఇక్కడ. ఈయన చాలా ప్రాక్టికల్ మనిషి. అంటే ఉదాహరణకి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఎలాగైతే తుమ్మెదలు పువ్వుకి ఎలాంటి హాని కలిగించకుండా చాలా జాగ్రత్తగా తేనెను గ్రహిస్తాయో, అంత సునిశితంగా సారాన్ని, తత్వాన్ని గ్రహించగల వ్యక్తి, అంత మేధావి పరీక్షిత్ మహారాజు. ఆయన గ్రహించింది ఏమిటి అంటే, ఈ కలియుగంలో మంచి పనులు, పుణ్యవంతమైన పనులు వాటిని మనం చేయాల్సిన పని లేదు. వాటి గురించి ఆలోచిస్తే చాలు, చేసిన ఫలితం వచ్చేస్తుంది. కానీ ఈ పాపపు పనులు, ఇవి మనం చేస్తే తప్ప ఆ పాపం మనకంటదు. ఊరినే వాటి గురించి ఆలోచించినంత మాత్రాన పాపం అంటదు. అవి చెయ్యాలి. ఇది ఒక చిన్న ప్రివిలేజ్ ఇవ్వబడింది కలియుగానికి. సో, ఈ ప్రివిలేజ్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, మనము ఈ కలియుగంలో ఉన్నవాళ్ళు పర్సనల్‌గా మంచి పని చెయ్యలేకపోయినా, అట్‌లీస్ట్ ఆ ఆలోచనతో జీవించినా సరే, చేసిన ఫలితాన్ని అనుభవించగలరు. అది పరీక్షిత్ మహారాజ్‌కి అర్థమైన విషయం. నెక్స్ట్ కిం ను బాలేషు సూరేణ కలినా ధీర భీరునా అప్రమత్త ప్రమత్తేషు యో వృకో ఋషు వర్తతే. పరీక్షిత్ మహారాజు అర్థమైన రెండో విషయం ఏంటి అంటే, ఈ కలియుగంలో ఎవరైతే తెలివి తక్కువ వాళ్ళో, వాళ్ళకి కలిపురుషుడు చాలా బలమైన వాడిగా కనిపిస్తాడు. కానీ ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, వాళ్ళు కలిపురుషుడి గురించి భయపడాల్సిన అవసరం లేదు.
అందువల్ల పరీక్షిత్ మహారాజు ఒక పులిలాగా చాలా శక్తివంతమైన ఆయన. అందువల్ల ఆయన చాలా శక్తివంతుడు కాబట్టి, శక్తిహీనుల్ని, బలహీనుల గురించి ఆయన ఆలోచించి వాళ్ళని కాపాడుకోగలిగాడు ఈ కలి ప్రభావం నుంచి. సో, ఇక్కడ బుద్ధిహీనులు ఆహ్, కలిపురుషుడిని చాలా బలవంతుడిగా గుర్తిస్తారు. అంటే కలి ప్రభావంలో పడిపోతారు అన్నారు. సో, మరి బుద్ధిహీనులు పడిపోతే బుద్ధిమంతులు పడరనే గదా! అంటే ఇంటెలిజెంట్ పర్సన్స్ కలి ప్రభావంలో పడరు. మరి అలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరు అంటే భక్తులు. ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ కింద మనం పరిగణించాలి. ఎవరైతే స్వతహాగా తెలివితేటలు ఉండి గూడా భక్తి మార్గంలో ఉండరో, ఈ డెఫినిషన్ ప్రకారం వాళ్ళు తెలివైన ఆళ్ళు కాదు. అందువల్ల వాళ్ళు కలి ప్రభావంలో పడటం చాలా తేలిక. అలాంటి వాళ్ళు భక్తుల సంరక్షణలో ఉండాలి కనీసం. పరీక్షిత్ మహారాజులాగా. ఉపవర్ణితం ఏతద్ వహ్ పుణ్యం పరీక్షితం మయా వాసుదేవ కథోపేతం ఆహ్, ఆఖ్యానం యత్ అపృచ్ఛత. ఆహ్, సూత గోస్వామి చెప్తున్నారు. "ఓ మునులారా! మీరు నన్ను అడిగిన విధంగా భ భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. అలాగే ఈ పరీక్షిత్ మహారాజుడు ఎంతో పుణ్యవంతుడైన పరీక్షిత్ మహారాజు సంబంధించిన వివరాలు గూడా మీకు చెప్పటం జరిగింది" అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు, పరీక్షిత్ మహారాజు అని ఇద్దరిని మెన్షన్ చేయటంలో ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, భగవంతుడికి గంటూ ఒక సెపరేటు కథ అంటూ ఏమి ఉండదు. భక్తుల కథే భగవంతుడి కథ. ఎందుకంటే భగవంతుడు లేని భక్తులు కథలు ఉండవు. ప్రతి భక్తుడి జీవితంలోనూ భగవంతుడి లీలలే ఉంటాయి గాబట్టి, ఈళ్ళిద్దరూ కలిపే ఉంటారు. సో, భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఆటోమేటిక్‌గా భగవంతుడి గురించి కూడా మాట్లాడుకుంటున్నట్టే. నెక్స్ట్. యాయः కదా భగవతः కదా కదనీయోర్కర్మణः గుణ కర్మాశ్రయః పుంభిః సంశ్రేయాస్త బుభూషిభిః. ఎవరైతే జీవితంలో ఒక పరిపక్వత కావాలి అని తీవ్రంగా ఆశిస్తున్నారో, సిన్సియర్‌గా ఆశిస్తున్నారో, వాళ్ళు భగవంతుడికి సంబంధించిన లీలల్ని ఆ భగవంతుడికి సంబంధించిన ఘట్టాల్ని చాలా కేర్‌ఫుల్‌గా వినాలి. అది ఇక్కడ చెప్పబడతాంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే, భౌతిక పరమైన జీవన విధానం నుంచి మనం బయటికి రావాలి అంటే, దానికి ఇక్కడ డైరెక్ట్‌గా ఇస్తున్నారు టెక్నిక్. ఒకే ఒక లైన్‌లో. వినయంతో భగవంతుడు సంబంధించిన ఘట్టాల్ని వినాలి అంటున్నారు. అంటే జస్ట్ వినటం గాదు. వినయంతో కూడింగా హ్యూమిలిటీ ఉండాలి. వినయంతో విన్నప్పుడే భౌతికపరమైన జీవన విధానం నుంచి బయటకు వచ్చి, ఒక శాశ్వతమైన భగవంతుడు ఎలాగైతే శాశ్వతంగా ఉంటాడో, ఆయన అలాగే ఒక శాశ్వతమైన జీవన విధానంలోకి మనం వెళ్తాం. నెక్స్ట్. ఋషయువాచ సూత జీవ సమాసౌమ్య శాశ్వతిర్విశదం యశః యస్త్వం శంససి కృష్ణస్య మత్యానాం అమృతం హీనః. ఇక్కడున్న మునులందరూ చెప్తున్నారు. "ఓ సూత గోస్వామి, నువ్వు ఎన్నో చిరకాలము నీ దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలి. ఎంతో కీర్తివంతంగా జీవించాలి. ఎందువల్ల అంటే, భగవంతుడికి సంబంధించిన ఘట్టాలన్నిటిని కూడా చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నావు. ఇదంతా ఎలా ఉంది అంటే, ఆహ్, ఒక అమృతాన్ని ఇస్తున్నట్టు ఉంది. అంటే మనుషులు ఆహ్, ఏదో ఒక టైంలో శరీరాన్ని విడిచిపెట్టేయాల్సిన వాళ్ళు. అంటే మనంతా మత్స్యలోకంలో ఉండేవాళ్ళం. ఇలాంటి మత్స్యలోకంలో ఉండే వాళ్ళందరికీ గూడా నీ మాటలు ఒక అమృతంలా పనిచేస్తున్నాయి అని జెప్పి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం జేస్తున్నారు. సో, ఇక్కడ మళ్ళీ అంటే వినటము అనే ప్రక్రియ గురించి మళ్ళీ దాని ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. భగవంతుడి లీలలన్నీ కూడా దివ్యమైనవి. దివ్యమైనవి అంటే దాని అర్థం ఏంటంటే అందులో భౌతిక పరమైన అంశాలేమి ఉండవు.
చూడటానికవి భౌతిక లీలల్లా కనిపిస్తాయి. సరైన అవగాహన లేని వాళ్ళకి. కానీ అవి భౌతికమైనవి కావు. ఇది భౌతికమైనవి కావు అని ఎలా చెప్తున్నాము అంటే, ఎవరైతే ఈ లీలలను తరచూ వినటానికి ఇష్టపడతారో, వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అందువల్లే అవి అమృతంతో సమానం. అంటే మనము ఎప్పుడైతే భగవన్ లీలలని గురించి సిన్సియర్‌గా వినటానికి ప్రయత్నిస్తామో, ఆటోమేటిక్‌గా మనం గూడా మృత్యుంజయులం అయిపోతాం. అది. నెక్స్ట్. కర్మణి అస్మిన్ అనాశ్వాసే ధూమ్రాతమానం భవాన్ అపాయయతి గోవింద పాదపద్మాసవం మధు. మునులేం చెప్తున్నారంటే, మేము ఈ మధ్యనే ఒక యజ్ఞం స్టార్ట్ చేశాము. ఆ యజ్ఞం తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుందనేది మాకు అంతుపట్టట్లేదు. ఎందువల్లంటే మేము యజ్ఞం చేసే పద్ధతిలో చాలా లోటుపాట్లున్నాయి. ఆ యజ్ఞాన్ని మాత్రం చాలా తీవ్రంగా చేస్తున్నాం. ఎంత తీవ్రంగా అంటే, ఆ యజ్ఞం నుంచి వచ్చిన ఆ పొగకి మొత్తం మా శరీరాలన్నీ నల్లగా అయిపోయినాయి. కానీ ఆహ్, అలాంటి అంటే ఫలితం ఎలా ఉంటదో తెలీదు. కానీ దానికోసం కష్టమైతే మట్టుకు తీవ్రంగా పడుతున్నాం మనం. చాలా శ్రమపడి చేస్తున్నాం యజ్ఞం. సో, ఒక పక్క కష్టము పడుతున్నాం. ఇంకో పక్క ఫలితం తెలియట్లేదు. ఇలాంటి అన్‌సర్టెనిటీ ఉన్న సిట్యుయేషన్‌లో చక్కగా నువ్వొచ్చి గోవిందుడి గురించి లీలలు మాకు చెప్తున్నావు. అది వినటం మాకు చాలా మా చెవుల్లో అమృతం పోసినట్టుంది నువ్వు అని జెప్పి వాళ్ళు ఆయన్ని అభినందిస్తున్నారు. ఆహ్, సో, ఒక యజ్ఞము సక్సెస్ అవ్వాలి, మనం అనుకున్న రిజల్ట్ రావాలి అంటే, ఆ యజ్ఞానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఒక సద్బ్రాహ్మణుడి పర్యవేక్షణలో యజ్ఞం జరగాలి. అప్పుడే అది అనుకున్న ఫలితం కలుగుతుంది. అది ఎలాగా అంటే, మనం చాలా కష్టపడి పొలానికి ఎరువులేసి, నాట్లు వేసి అంతా రెడీ జేసి ఉంచుతాం. కానీ టైంకి వర్షం పడలేదనుకోండి, ఉపయోగం ఏముంది? సో, పొలానికి వర్షం ఎలాగో యజ్ఞానికి సద్బ్రాహ్మణుడు అలాగా. అలాంటి సద్బ్రాహ్మణులు ఆహ్, ఇప్పుడు ఈ కలియుగంలో చాలా అరుదు. దొరకటం కష్టం. అందువల్ల అలాంటి శ్రమతో కూడిన యజ్ఞాలన్నీ కూడా నిషేధించబడినయి. ఈ కలియుగానికి ఇవ్వబడిన ఏకైక యజ్ఞం ఏంటి అంటే నామ జపం. జపయజ్ఞం. అది మాత్రమే చేయమని జెప్పారు వైష్ణవాచార్యులు. ఆహ్, హ్మ్. ఇప్పుడు ఈ ఆహ్, హ్మ్. అంటే ఈ సూత గోస్వామి ఈ మునులకి ఈ భగవంతుడి లీలలకు సంబంధించి చెప్పటం, వాళ్ళు ఆనందించటం, ఈ 2 గూడా ఒకేసారి జరుగుతున్నాయి. అంటే ఉదాహరణకి యజ్ఞానికి సంబంధించిన రిజల్ట్ మనం చూడాలి అంటే ముందు యజ్ఞం పూర్తవ్వాలి. కొంత టైం పడతది. అప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్ చూస్తాం. కానీ సూత గోస్వామి ఎప్పుడైతే వీళ్ళకి భగవంతుడి లీలలు వివరిస్తున్నారో దానికి సంబంధించిన రిజల్ట్ అంటే వాళ్ళు ఆనందం పడటం, సంతోషించటం, ఆనందాన్ని అనుభవించడం ఇమ్మీడియేట్‌గా జరుగుతాంది. ఇదెలాగా అంటే ఆకలితో ఉన్నవాడికి ఆహారం తీసుకోగానే కొంచెం కడుపు నిండగానే హమ్మయ్య! అనిపిస్తది. రిజల్ట్ వెంటనే కనిపిస్తది. అలా సూత గోస్వామి వీళ్ళ శ్రమకి తగిన రిజల్ట్ వెంటనే ఇచ్చేస్తున్నారు. సో, అందువల్లేంటంటే కలియుగంలో ఆహ్, చాలా శ్రమతో కూడిన యజ్ఞాల కంటే కూడా డివోషనల్ సర్వీస్ భగవంతుడి కోసం భక్తియుక్తమైన సేవ చేయటమే యజ్ఞంగా చెప్పబడింది. ఈ యజ్ఞానికిను రొటీన్ యజ్ఞాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ యజ్ఞం తాలూకు రిజల్ట్ ఇమ్మీడియేట్‌గా కనిపిస్తది. ఈ మునులకి ఎలాగైతే ఇమ్మీడియేట్‌గా కనిపించిందో ఆ విధంగా. నెక్స్ట్ ఆహ్, తుల్యామ లవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్సంగీ సంగస్య మత్యానాం కిం ఉత్సై ఆహ్, ఉత్స్ ఉ ఉ ఉతాసిసః. భగవంతుడి భక్తుడి యొక్క క్షణికమైన సాంగత్యం అంటే క్షణమాత్రం సాంగత్యం ఎంత గొప్పదంటే
దాన్ని మనము స్వర్గలోకాలతో గాని, మోక్షంతో గాని అసలు మనం పోల్చలేమనమాట. వాటన్నిటికంటే చాలా పై స్థాయిలో ఉంటది. ప్యూర్ డివోటీ యొక్క సాంగత్యం. సో, వాటితోనే పోల్చలేము అన్నప్పుడు ఇంకా భౌతికపరమైన వరాలు మనకి మంచి మనకి భౌతికపరమైన సక్సెస్‌లు, రకరకాల సక్సెస్‌లు అవి గూడా వరాలు. అలాంటి వాటితో అసలెలా పోలుస్తాం భౌతికమైన ప్రయోజనాలతో? సో, ఈ ఈ శ్లోకంలో భగవంతుడి, భక్తుడి యొక్క సాంగత్యం ఎంత గొప్పదనేది చెప్పబడింది. ఆహ్, ముఖ్యంగా, ముఖ్యంగా ఎవరికి అంటే మత్స్యలోకంలో ఉండేవాళ్ళకి. అంటే భూమి మీద జీవించే వాళ్ళు జన్మ, మృత్యు అనేది కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటుంది. అలా మృత్యులోకంలో ఉండే వాళ్ళకి భగవంత్ భక్తుడి యొక్క సాంగత్యము మోక్షం కంటే గూడా, స్వర్గం కంటే కూడా, భౌతికపరమైన వరాల కంటే కూడా చాలా చాలా గొప్పది. పై స్థాయిదని చెప్పబడింది. ఇప్పుడు కర్ములున్నారు. ఈ కర్మీస్ వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే స్వర్గలోకానికి ఎళ్ళటం. అలాగే జ్ఞానులున్నారు. జ్ఞానులు ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే మోక్షం పొందటం. కానీ భక్తుడికి ఆ రెండిటికి కంటే గూడా పై స్థాయిలో ఉంటాడు. ఎందువల్ల పై స్థాయిలో ఉంటాడు అంటే ఆహ్, భక్తుడు భౌతిక ప్రపంచంలో ఉన్న మోక్షం పొంది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయినా, ఎక్కడున్నా ఆయన చేసే పని ఒకటే. భగవంతుడికి సర్వీస్ చేయటం. సో, ఆయనకి ఎక్కడున్నాం అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫీసరున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఆఫీసులో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా ఆయన స్థాయి ఏం తగ్గదు. ఆయన ఆఫీస్‌లో ఉంటేనే ఆయనకి ఉన్నతమైన స్థాయి ఉంటుంది. డ్యూటీ దిగి ఇంటికెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా ఆయన స్థాయి పడిపోద్దంటానికి లేదు. అందువల్ల భగవంతుడి భక్తుడు ఏ య భౌ భౌతిక ప్రపంచంలో ఉన్నానా, వైకుంఠంలో ఉన్నా అనేది అసలు పట్టించుకోడు. ఎక్కడైనా ఆయన చేసే సర్వీసే గాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో, అందువల్ల ఈ భౌతిక పరమైన కర్మలను చేస్తూ స్వర్గాన్ని అభిలషించే వాళ్ళని యోసిత్ సంగి అంటారు. అలాగే ఆహ్, భగవంతుడి భక్తుల్ని భగవత్ సంగి అని వర్ణిస్తారు. వాళ్ళకిచ్చిన పేరు భగవత్ సంగి. ఈ శ్లోకంలో గూడా ఇచ్చారు. భగవత్ సంగి సంగస్య అన్నారు. అలాంటి భగవత్ సంగుల యొక్క సాంగత్యం క్షణమాత్రం అయినా సరే ఎంతో ప్రయోజనాన్నిస్తుంది అని దానర్థం. నెక్స్ట్. కో నామ తృప్యేద్ రసవిత్ కదాయాం మహత్ మహత్తమైకాంత పరాయణస్య నాంతం గుణానాం అగుణస్య జగ్ముర్ యోగేశ్వరాయే పాద్మముఖ్యాః. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అంటే గోవిందుడు అన్నిటికీ ఆయనే శరణం. ఆయన యొక్క లక్షణాలు అత్యంత గొప్పవాళ్ళైన దేవతలు ఉదాహరణకి శివుడు గాని, బ్రహ్మదేవుడు గాని అంచనా వేయలేరు. అలాంటి భగవంతుడి యొక్క దివ్య లీలల్ని ఆహ్, వినటంలో, ఆ రసాన్ని ఆస్వాదించటంలో ఎవరైనా తృప్తి పొందగలరా? అంటే అది వినే కొద్దీ వినాలనిపిస్తూనే ఉంటది. హమ్మయ్య! ఇవాళకి విన్నాను చాల్లే ఇక ఆపేద్దాం అన్న ఆలోచనే రాదు. ఎంత వింటే అంత కోరిక ఇంకా ఇంకా ఉధృతంగా కలుగుతూ ఉంటుంది. సో, భగవంతుడి లీలల యొక్క గొప్పతనం అలాంటిదనమాట. వాటి గొప్పతనాన్ని బ్రహ్మ, శివుడు గూడా అంచనా వేయలేరు. ఆయన లీలల్ని, ఆయన లక్షణాల్ని. అది ఈ శ్లోక సారాంశం. ఆహ్, ఇక్కడ ఇద్దరు దేవతల గురించి చెప్పారు. శివుడు, బ్రహ్మ. శివుడు మనందరికీ తెలిసిన లీలే. కాలకూట విషాన్ని తాగగలిగే అంత శక్తివంతుడు. అయినా ఆయనకేమీ గాదు. మరి బ్రహ్మదేవుడి పరిస్థితి ఏంటంటే, మనం నిత్యం పూజించే దేవతలనే సృష్టించిన గొప్ప వ్యక్తి బ్రహ్మదేవుడు. ఆ దేవతలంటే ఆఖరికి శివుడిని గూడా సృష్టించింది బ్రహ్మదేవుడే. అందువల్ల వీళ్ళిద్దరిని ఈశ్వరులు అంటారు. అలాంటి ఈశ్వరులు కూడా భగవంతుడి గొప్పతనాన్ని అంచనా వేయలేని పరిస్థితి.
సో, బ్రహ్మదేవుడు తన సృష్టిన కార్యాన్ని ఈ సృష్టి చేయటం అనే ఒక అద్భుతమైన కార్యాన్ని చేయటానికి కూడా భగవంతుడి మీదే, శ్రీకృష్ణుడి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఎలాంటి శక్తి కావాలన్నా సరే అది కృష్ణుడి నుంచి రావాల్సిందే. సో, అలాంటి శక్తివంతమైన కృష్ణుడు ఆయన గురించి ఎక్కడైతే డిస్కషన్ జరుగుతూ ఉంటుందో ఆహ్, ఆ డిస్కషన్స్ ఎవరైతే వింటారో వినే కొద్దీ దాన్నేమంటారు? ఆ వినేవాళ్ళు ఇంకా ఇంకా ఉత్సాహం పెంచుకొని ఇంకా వినాలనుకుంటా ఉంటారు. అంత ఆసక్తి పెరుగుతుంది అంటే, వినే కొద్దీ ప్యూరిటీ పెరుగుతుంది. ప్యూరిఫై అవుతూ ఉంటాం. సో, ఎప్పుడైతే మనం ప్యూరిఫై అవుతూ ఉంటామో, భౌతికపరమైన అంశాల పట్ల ఆసక్తి తగ్గిపోయి, వీటి మీద ఆసక్తి పెరిగిపోద్ది. అది అందులో సీక్రెట్ అనమాట. నెక్స్ట్. తన్నో భవాన్ వై భగవత్ ప్రధానో మహత్తమైకాంత పరాయణస్య హరేర్ ఉదారం చరితం విశుద్ధం శుశ్రూషతాం నో వితనోతు విద్వాన్. ఓ సూత గోస్వామి, నువ్వు చాలా జ్ఞానవంతమైన వాడివి. అలాగే భగవంతుడు సంబంధించిన ప్యూర్ డివోటీవి. ఎందువల్ల అంటే నీ నువ్వు భగవంతుడికి సంబంధించిన సేవలో ముఖ్యమైన వాడివి. అంటే భగవత్ సేవనే నీ జీవితంలో ముఖ్యమైన పనిగా పెట్టుకున్నవాడివి నువ్వు. సో, అందువల్ల భగవంతుడికి సంబంధించిన లీలల్ని మాకు దయచేసి వివరించు. ఎందుకు ఆ లీలల్ని వివరించమని కోరుతున్నారు అంటే, అవన్నీ కూడా భౌతికపరమైన స్థితికి అతీతమైనవి. అందువల్ల అలాంటి లీలల్ని వినటం, ఆ లీలల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవటానికి వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మునులు సూత గోస్వామిని, దయచేసి మాకు చెప్పు అని. సో, ఇక్కడ ఆహ్, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వివరించే వ్యక్తి ఎవరైతే సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారో, అతను అతనికి ఉండాల్సిన అర్హత ఏంటి అంటే, అతను భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఒక ప్యూర్ డివోటీ అయ్యుండాలి. ఇది భగవంతుడికి సంబంధించిన విషయాలు మాట్లాడే వ్యక్తికి, వక్తకి ఉండాల్సిన అర్హత. మరి వినేవాళ్ళకి, శ్రోతలకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే, వాళ్ళు ఎల్లప్పుడూ ఈ విషయాల్ని వినటంలో ఉత్సాహం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి వక్త, అలాంటి శ్రోతలు ఆహ్, ఒక చోట ఉంటారో, ఇక ఆ యజ్ఞం అంటే భగవంతుడికి సంబంధించిన డిస్కషన్స్ జరగటమే ఒక యజ్ఞం అనుకుంటే, ఆ యజ్ఞము కొన్ని వేల సంవత్సరాల పాటు అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మునులంతా కూడా అసెంబుల్ అయింది కూడా ఒక 1000 సంవత్సరాల పాటు యజ్ఞం చేయాలన్న ఆలోచనతోనే. సో, అన్ని సంవత్సరాలు ఉండాలి అంటే వీళ్ళిద్దరికీ అలాంటి అర్హతలు ఉన్న చోటే ఎక్కడైనా ఈ డిస్కషన్స్ కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్. సవై మహా భాగవతః పరీక్షిత్ యేనాపవర్గాఖ్యాం అదభ్ర బుద్ధిః జ్ఞానేన వైఖ్యాసకి సబ్దితేన భేజే ఖగేంద్ర ధ్వజపాదమూలం. ఓ సూత గోస్వామి, ఆహ్, పరీక్షిత్ మహారాజు ఎవరైతే తన బుద్ధిని మోక్ష మార్గంలో స్థిరంగా ఉంచిన పరీక్షిత్ మహారాజు ఆహ్, ఆహ్, అంటే మోక్ష మార్గంలో తన బుద్ధిని స్థిరంగా ఉంచి, భగవంతుడి పాద పద్మాలని జై ఆహ్, ఫైనల్‌గా అటైన్ చేసిన ఆ పరీక్షిత్ మహారాజు గురించి ఆహ్, అంటే ఆయన ఏ అయితే లీలలు విన్నాడో, భగవంతుడికి సంబంధించిన ఎలాంటి ఆహ్, కథలు, ఘట్టాలు, విషయాలు విన్నాడో, అవి మాకు నువ్వు అంటే సుఖదేవుడు పరీక్షిత్ మహారాజుకి ఏమైతే చెప్పాడో, వాటిని నువ్వు ఒకసారి మాకు రిపీట్ చెయ్యి అని చెప్పి ఈ మునులందరూ కూడా సూత గోస్వామిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడిని ఆహ్, ఆహ్, గరుత్మంతుడి యొక్క ఆశ్రయంగా వాళ్ళు వర్ణిస్తున్నారు. ఎవరైతే గరుత్మంతుడికి ఆశ్రయమో అలాంటి భగవంతుడికి సంబంధించిన లీలల్ని సుఖదేవుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పిన లీలల్ని. ఎందువల్ల అంటే
పరీక్షిత్ మహారాజు ఆఖరి క్షణాల్లో ఏం చేయాలి? ముఖ్యమైన విషయం నేనేం చేయాలి? టైం వేస్ట్ అవ్వకుండా అని ఆలోచిస్తుంటే, అందరూ కలిసి ఆయనకిచ్చిన సలహా ఏంటంటే, సుఖదేవుడు ద్వారా ఈ భాగవతాన్ని విను అని ఇచ్చారు. సో, ఆయనకున్న తక్కువ టైంలో ఎక్కువ ఫలితం వచ్చే పని ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తే ఇది సజెస్ట్ చేశారు గాబట్టి, ఖచ్చితంగా చాలా గొప్పదయ్యుంటది. అందువల్ల అంత గొప్పదేంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. అంటే వీళ్ళు 'పరీక్షిత్ మహారాజులాగా' వాళ్ళ జీవితం చివరి వరకు వచ్చే వరకు వెయిట్ చేయకుండా, వీలైనంత త్వరగా వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ సుఖదేవుడి గురించి ప్రస్తావనొచ్చింది. సుఖదేవుడు యాక్చువల్‌గా నిరాకారవాది స్టార్టింగ్‌లో. కానీ తర్వాత ఆయన భక్తి మార్గంలో వచ్చి భక్తుడిగా మారాడు. ఎలాంటి భక్తుడిగా మారాడు అంటే, మహాభాగవతుడిగా మారాడు. భక్తుల్లో 3 రకాలు. అతి కింద స్థాయి వాళ్ళని ప్రాకృత భక్తులంటారు. వీళ్ళకేంటంటే మెయిన్ యాక్టివిటీ అంతా గూడా టెంపుల్. టెంపుల్‌కెళ్ళటం, టెంపుల్‌లో టైమ్ స్పెండ్ జేయడానికే వాళ్ళెక్కువ ఆసక్తి చూపిస్తారు. వాళ్ళకి భగవంతుడు సంబంధించి గాని, భక్తులకు సంబంధించిన గాని జ్ఞానం, ఆ నాలెడ్జ్ ఏముండదు. వాళ్ళ దృష్టిలో అందరు భక్తులను ఒకేలా ట్రీట్ జేస్తారు. అందరూ ఒకటే అనుకుంటారు. ఇంకొంచెం బెటర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళెవరంటే మధ్యమ భక్తులు. ఈ మధ్యమ భక్తులకి భగవంతుడు సంబంధించిన నాలెడ్జు ఉంటుంది. భక్తులకు సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. కనిష్టాధికారులు వాళ్ళ గురించి నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఎవరు స్థాయి ఏంటనేది వాళ్ళు క్లియర్‌గా చూడగలరు. అలాగే భక్తులు ఎవరు, భక్తులు కాని వాళ్ళెవరు, ఆ డిస్క్రిమినేషన్ కూడా ఆళ్ళకి తెలుస్తుంది. అంటే భక్తి మార్గంలో ప్రాపర్‌గా ఉన్నవాళ్ళెవరు, ఇంకా భక్తి మార్గంలోకి పూర్తిగా రాని వాళ్ళెవరు, వీటన్నిటిని వాళ్ళు అంచనా వేయగలరు. వీళ్ళే జనరల్‌గా గురువు స్థానంలో ఉంటారు. ఇంతకంటే పై స్థాయి మహాభాగవత స్థాయి. ఈ మహాభాగవతులకేంటంటే భక్తులు కాని వాళ్ళు అసలు డిఫరెన్స్ ఏముండదు. ఎవరిని జూసినా వాళ్ళందరూ గూడా భగవత్ స్వరూపాలు, భగవంతుడి సేవలో ఉన్నట్టే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు సుఖదేవుడు ఆ స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, పరీక్షిత్ మహారాజు గూడా ఆ స్థాయిలోనే ఉన్నాడు. మరి సుఖదేవుడు సరే, ఆయన ముని ఆ స్థాయిలో ఉన్నాడనుకుందాం. మరి పరీక్షిత్ మహారాజు అడ్మినిస్ట్రేషన్‌లో ఉంటూ గూడా, ఈ మహాభాగవత స్థాయికి ఎలాగొచ్చాడు అంటే, దాంట్లో సీక్రెట్ ఏంటంటే, ఆహ్, ఆయన మహాభాగవతుడైన సుఖదేవుడి చేత దగ్గర దీక్ష తీసుకున్నాడు. అది లాస్ట్ వారం రోజుల్లో. అందువల్లే ఆయన కూడా మహాభాగవతుడి స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే మనం ఎవరి దగ్గర దీక్ష తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీక్ష అనేది ఫార్మాలిటీ కోసం చేసేది కాదు. ఎవరైతే దీక్ష ఇస్తున్నారో వారి లక్షణాలన్నీ గూడా వీళ్ళకొచ్చేస్తాయి. సో, అది ఆయనంత మహాభాగవత స్థాయిలో ఉన్నాడు కాబట్టే ఆహ్, కలిపురుషుడి పట్ల గూడా ఆయన దయ చూపిచ్చాడు. ఆహ్, అంటే ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మహాభాగవత స్థాయిలో ఉన్నవాళ్ళు ఆహ్, హ్మ్. మంచి, చెడు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, భక్తులు కాని వాళ్ళు డిఫరెన్స్ చూడలేరు. అందరూ సమానంగా జూస్తారు. అందువల్ల కలిపురుషుడికి గూడా ఒక ఆయన ఉంటాకి ఏర్పాటు జేశాడు. సో, ఫైనల్‌గా పరీక్షిత్ మహారాజు ఏ స్థాయికెళ్ళాడు అంటే, అపవర్గ స్టేజ్‌కెళ్ళిపోయాడు. అపవర్గ అంటే మోక్షంలో కల్లా ఉత్కృష్టమైన స్థితి అపవర్గ స్థితి. అంటే డైరెక్ట్‌గా భగవంతుడి సర్వీస్‌లోకి ఎంటర్ అవ్వగలం. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే లిబరేషన్ అంటే ఆహ్, నాలెడ్జ్ జ్ఞానము కేవలం మనకి మోక్షం గురించి మాత్రమే చెప్తే అది భౌతిక జ్ఞానం కిందే లెక్క. మరి పర్ఫెక్ట్ అసలు ఉత్కృష్టమైన జ్ఞానం పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఏంటి అంటే ఏదైతే మనల్ని భగవంతుడి సర్వీస్ వైపు మరలిస్తుందో అది అది హైయెస్ట్ నాలెడ్జ్. అంటే భగవంతుడి సర్వీస్‌లో ఉన్నారు అంటేనే ఆటోమేటిక్‌గా వాళ్ళకి 2 లక్షణాలుంటాయి. ఒకటి నాలెడ్జ్ ఉంటుంది. 2 రెనన్సియేషన్ అంటే వైరాగ్యం ఉంటుంది. జ్ఞాన వైరాగ్యాలు 2 ఉన్నవాళ్ళు సర్వీస్‌లోకి ఎంటర్ అవుతారు. జ్ఞానం మాత్రమే ఉంటే అది కేవలం ఒక భౌతికపరమైన జ్ఞానంతోనే సమానం. నెక్స్ట్. తన్నః పరం పుణ్యం అసంవృత్తార్థం అఖ్యానాం అత్యద్భుత యోగనిష్టం ఆఖ్యాహి అనంతాచరితోపపన్నం పరీక్షితం భాగవతాభిరామం. సో, ఎవరైతే అనంతుడో, అలాంటి అనంతుడికి సంబంధించిన లీలల్ని మాకు దయచేసి చెప్పు.
ఎందువల్ల అంటే అవి చాలా ప్యూరిఫైయింగ్‌గా ఉంటాయి. విన్నవాడిని పవిత్రం చేసేస్తాయి. అవి పరీక్షిత్ మహారాజుకి ఆల్రెడీ చెప్పబడినాయి. ఆ విషయాలు ప్యూర్ డివోటీస్‌కి, ఉత్తమ భక్తులకి ఎంతో ప్రియమైనవి. ఎందువల్ల అంటే అవి భక్తి యోగం వైపు నడిపిస్తాయి. అలాంటి భగవద్ లీలల గురించి మాకు దయచేసి చెప్పు అని అడుగుతున్నారు. ఈ మునులందరూ కూడా. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే వాళ్ళు అడుగుతుందేంటంటే భాగవతాన్ని చెప్పు అని అడుగుతున్నారు. ఈ భాగవతము ఆహ్, ఒక పదంతో వర్ణించబడింది. అదేంటంటే పరా. ఈ పరా అనే పదం అర్థం ఏంటంటే దాంట్లో అంటే ఇది చాలా గొప్పది. అన్నిటికంటే గొప్పదని అర్థం భాగవతం. ఎందుకు అంత గొప్పతనం వచ్చింది అంటే, అది భక్తి యోగం గురించి చెప్తుంది. భాగవతాన్ని విన్నవాళ్ళు, ఆచరించిన వాళ్ళు భక్తి యోగంలోకి ఎంటర్ అయిపోతారు. అందువల్లే అది ఉత్తమ భక్తులకి ఎంతో ఇష్టమైంది. ఈ భాగవత శ్రవణం అనేది. ఈ భక్తి యోగంలో ఇంతకుముందు చెప్పినట్టు జ్ఞానము ఉంటుంది. ఆహ్, స సర్వీసు, సేవ ఉంటుంది. ధర్మము ఉంటుంది. జ్ఞానము, ధర్మము, సేవ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయిపోయినాయి. భక్తి యోగంలో ఉన్నామంటేనే ఆటోమేటిక్ ఇవన్నిటిని మనం ఆచరిస్తున్నామనే అర్థం. నెక్స్ట్ సూత ఉవాచ అహో వయం జన్మ భృతోద్యహాస్మ వృద్ధానువృత్యాపి విలోమ జాతః దౌస్ దౌస్కుల్యాం ఆదిం విదునోతి శీఘ్రం మహత్తమానం అభిధాన యోగః. సూత సూత గోస్వామి చెప్తున్నారు. ఓ భగవంతుడా! నేను ఒక ఆహ్, ఎలా చెప్పాలి? మిక్స్డ్ క్యాస్ట్ సంకర వర్ణం, సంకర జాతిలో జన్మించిన వాడినైనా సరే ఆహ్, నీకు సర్వీస్ చేయటం వల్ల, సేవ చేయటం వల్ల, గొప్ప వాళ్ళని భక్తుల్ని ఆచరించటం వల్ల నేను ఉన్నత స్థితికి పొందాను. జస్ట్ అలాంటి మహాత్ములతో మాట్లాడితేనే వాళ్ళతో అంటే వాళ్ళ సంభాషణల ద్వారానే మనము ఆహ్, పాపాలన్నీ తొలగిపోయి మన మన అనర్హతలన్నీ పోయి ఆహ్, మనకి ఒక ఉన్నతమైన స్థానం లభిస్తుంది. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, జన్మతః హ్మ్, తక్కువ కులములో పుట్టిన వాళ్ళు సంకర కురం సంకర జాతి అంటే 2 వర్ణాల తల్లిదండ్రులు 2 వర్ణాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళేంటంటే సొసైటీలో చాలా తక్కువగా చూడబడతారు. అలాంటి వాళ్ళు కూడా సత్సాంగత్యం వల్ల ఒక గోస్వామి ఇక్కడ చూడండి సూతుడు అంటలేదు. సూత గోస్వామి అంటున్నారు. గోస్వామి స్థాయికి ఎదగగలరు అని సూత గోస్వామి తననే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నారు. సో, సూత గోస్వామి ఒక సంకర వర్ణం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. కానీ అక్కడున్న వేలాది మంది గొప్ప గొప్ప మునులకి భాగవతాన్ని చెప్పగలిగే స్థాయికి ఎదిగాడాయన. ఎందువల్ల అంటే ఆయనకి ఆహ్, 2 రకాలైన సాంగత్యం దొరికింది. ఒకటి సుఖదేవుడి సాంగత్యం. 2 మునుల సాంగత్యం. ఇప్పుడు ఎవరికైతే భాగవతం చెబుతున్నాడో వాళ్ళ సాంగత్యం. సో, ఆయన ఆయన అదృష్టం చూడండి. నేర్చుకుంది మహాభాగవతుడి దగ్గర నుంచి, చెబుతుంది అదే స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఇందాక చెప్పాం. శ్రోతలు గూడా భగవంతుడి లీలలకి వినాలన్న కుతూహలంతో ఉండాలి. ఉండాలి అంటే ఆళ్ళలో కొంత ప్యూరిటీ ఉండాలి. సో, అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఆయనకు గూడా ఒక భాగవతాన్ని ఇంకోళ్ళకి వినిపించేంత ఉన్నత స్థితికి చేరుకున్నాడాయన. ఇది ఆయన అదృష్టం. ఇది మన మహాప్రభు చైతన్య మహాప్రభు జీవితంలో చూసినా, ఆయన ఎలాంటి వర్ణం, ఎలాంటి క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఆహ్, వాళ్ళు గురుస్థానానికి గురుస్థానానికి అర్హులు. ఎప్పుడైతే వాళ్ళు భక్తి మార్గంలో ఉంటారో, వాళ్ళు గురువుగా పరిగణించబడాలి అని చెప్పి ఆయన చైతన్య మహాప్రభు చెప్పారు. దానికి ఉదాహరణ ఏంటంటే, హరిదాస్ ఠాకూర్ గారిని నామాచార్య స్థాయికి ఆయన నిలపటం. నామాచార్య స్థాయిలో ఆయన్ని ఉంచటం అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ కుతః పునర్ గ్రంథో నామ తస్య మహత్తమైకాంత పరాయణస్య యోనంత శక్తిర్భగవాననంతో మహత్ గుణత్వాద్యం అనంతమాహుః. ఆహ్, ఇప్పుడు ఆహ్,
ఈ ఈ విధమైన తక్కువ కులము, సంకర కులము నుంచి వచ్చిన వాళ్ళే అంత గొప్ప స్థితికి ఉద్ధరించబడితే, అసలు డైరెక్ట్‌గా ప్యూర్ డివోటీస్ వాళ్ళ సాంగత్యంలో భగవంతుడి నామాన్ని జపిస్తూ సేవ చేసే వాళ్ళ శక్తి గురించి ఇంకేం చెప్పాలి మనము? ఆహ్, భగవంతుడికి ఉన్న ఇంకో పేరేంటి అంటే అనంతుడు. అన్‌లిమిటెడ్ అనమాట. ఎందువల్ల అంటే ఆయన శక్తి గాని, ఆయన ప్రభావం గాని, ఆయన లక్షణాలు గాని అన్నీ గూడా అనంతంగా ఉంటాయి. అలాంటి అనంతుడిని సేవించే ప్యూర్ డివోటీస్ వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ సూపర్విజన్‌లో ఎవరైతే అపరాధ రహితంగా నామజపం జేస్తారో ఇక వాళ్ళ శక్తి గురించి మనం చెప్పడానికి మనం సరిపోం. అది ఈ శ్లోకం సారాంశం. ఆహ్, సో, ఇది ఆహ్, ఈ శ్లోకం అర్థం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంది. ఇంతకు మించి ఇందులో అంటే వివరించటానికి ఏం లేదు. నెక్స్ట్ ఏతావతాళం నను సూచితేన గుణైర్ అసామ్యయాతిశాయనస్య హిత్వేతరాన్ ప్రార్థయతో విభూతిర్ యస్యాంఘ్రిరేణుం జుషతే నాభిసో. ఆహ్, భగవంతుడు అనంతుడు. ఎవరు గూడా ఆయనకు సమానం కారు అని జెప్పి ఇప్పుడు మనం కన్విన్స్ అయ్యాం. అందువల్ల ఏంటంటే ఆయన గురించి ఏమైనా మాట్లాడాల్సొచ్చినా, ఆ మాట్లాడే అంత శక్తి ఎవరికీ ఉండదు. ఉదాహరణకి లక్ష్మీదేవి ఉన్నారు. ఆవిడ ఆహ్, హ్మ్, ఆవిడ కనికరం, ఆవిడ దర్శనం, ఆవిడ చూపు కోసం గొప్ప గొప్ప దేవతలు గూడా అభిలషిస్తుంటారు. అలాంటి లక్ష్మీదేవి అంత గొప్ప దేవతలను కూడా కనికరిస్తుందో లేదో తెలీదు గానీ, కానీ ఆవిడ నిరంతరం భగవంతుడి సేవలో ఉంటుంది. ఎందుకు అంటే అది భగవంతుడికి అవసరం గాబట్టి కాదు. ఆవిడ సర్వీస్ భగవంతుడికి అవసరం లేదు గూడా. అయినా సరే ఆవిడే స్వచ్ఛందంగా ఆయన సర్వీస్‌లో ఉంటుంది. అది భగవంతుడి శక్తి అంటే. అంటే ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, భగవంతుడు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేడు. ఆయన స్వతంత్రుడు. దానికి ఉదాహరణ ఏంటి అంటే, భగవంతుడు గర్భోదక సాయి విష్ణు రూపంలో బ్రహ్మదేవుడిని సృష్టించాడు. జనరల్‌గా పిల్లల్ని కనాలి అంటే ఒక స్త్రీ సాంగత్యం అవసరం. కానీ ఇక్కడ లక్ష్మీదేవితో అవసరం లేకుండానే డైరెక్ట్‌గా గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడొచ్చేసారు. సో, ఇలాంటి యోగ శక్తులన్నీ ఆయనకున్నాయి కాబట్టి, ఆయన్ని యోగేశ్వరుడు అని గూడా అంటారు. అంటే ఆయన స్వతంత్రుడు అని మనం అర్థం జేసుకోవాలి. ఎవరి మీద ఆయన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదాపి యత్ పాద నకావసృష్టం జగద్విరించోపహృతాహ్రనాభః శేషం పునాతి అన్యతమో ముకుందాత్ కో నామ లోకే భగవత్ పదార్థః. ఆహ్, శ్రీకృష్ణుడు తప్ప దేవాది దేవుడు అన్న పదానికి అర్హత ఇంకెవరికి ఉంది? బ్రహ్మదేవుడు కూడా శ్రీకృష్ణుడి పాదం నుంచి వస్తున్న నీటిని తీసుకొని శివుడికి అర్పించాడు. ఆయనకి స్వాగతించటానికి. అంటే శ్రీకృష్ణుడి స్థాయి ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. ఈ నీరే అంటే గంగా నదే ఇప్పుడు సృష్టి మొత్తాన్ని పవిత్రం జేస్తుంది. శివుడిని గూడా. అంటే శ్రీకృష్ణుడి పాద నీరుకే అంత శక్తి ఉంది. అది మనం అర్థం జేసుకోవాల్సింది. సో, బ్రహ్మదేవుడు ఎవరు అంటే ఆయన స్థాయి ఏమిటి అంటే, ఆయన జీవుల్లో కల్లా హైయెస్ట్ పొజిషన్. జీవతత్వం సంబంధించిన ఆయన. ఆహ్, శివుడు పరిస్థితి ఏమిటి అంటే, ఆయన పూర్తిగా జీవుడు కాదు, పూర్తిగా భగవంతుడు గాదు. ఈ రెండిటికి మధ్యస్థంగా ఉంటాడాయన. మరి లక్ష్మీదేవి ఆహ్, ఆహ్, పొజిషన్ ఏమిటి అంటే, ఆవిడ నిరంతరం భగవంతుడి సర్వీస్‌లో ఉంటది. అంటే దానర్థం ఆవిడ స్వతంత్రురాలు కాదు. ఎప్పుడు ఆవిడ భగవంతుని ఆశ్రయించుకొని ఉంటుంది. బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, శివుడు వీళ్ళందరూ కూడా ఫైనల్‌గా భగవంతుడి నుంచి ఉద్భవించిన వాళ్ళే. సో, అందువల్లేంటంటే మనకు వైష్ణవ సాంప్రదాయాల్లో చూసినా వీరి నుంచి మొదలైన సాంప్రదాయాలే మనకున్నాయి. అవి ముఖ్యంగా 4 సాంప్రదాయాలు. ఒకటి బ్రహ్మ సాంప్రదాయం, 2 రుద్ర సాంప్రదాయం అంటే శివుడి నుంచొచ్చింది. 3 శ్రీ సాంప్రదాయం లక్ష్మీదేవి నుంచొచ్చింది.
లా నాలుగోది కుమార సాంప్రదాయం. ఇది సనత్ కుమారుడి నుంచి వచ్చింది. నెక్స్ట్ యత్రానురుకతాః సహసైవ ధీరా వ్యపోహ్య దేహాదిషు సంగం ఊదం వ్రజంతి తత్ పారమహంస్యాం అంత్యం యస్మిన్ అహింసోపశమః స్వధర్మః. ఇంద్రియ నియంత్రణ ఉన్నవాళ్ళు, భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కసారిగా ఈ భౌతికపరమైన బంధాలన్నిటిని విడిపించుకోగలరు. ఆ బంధాలు శారీరకమైనవి, మానసికమైనవి కూడా. విడిపించుకుని జీవితంలో అత్యంత ఉత్కృష్టమైన స్థాయి అయిన సన్యాసాశ్రమాన్ని గూడా స్వీకరించగలరు. సో, సన్యాసాన్ని స్వీకరిస్తున్నారు అంటే ముఖ్యంగా 2 లక్షణాలు వాళ్ళకి అలవడతాయి. 1 అహింస, 2 వైరాగ్యం. సో, భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే, శారీరక బంధాలు, మానసిక బంధాలను గూడా చాలా తృణప్రాయంగా వాళ్ళు విడిచిపెట్టేయగలరు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, భగవంతుడికి సేవ చేయాలి అని సరెండర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఉండాల్సిన లక్షణం సెల్ఫ్ కంట్రోల్. అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహము అనే దాని డెఫినిషన్ అర్థం ఏంటి అంటే, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించుకోకుండా ఉండటం. ఎంతవరకు అవసరం అంతవరకే మనం భౌతిక ప్రకృతితో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. రెండవది ఏంటంటే అంటే ఇంద్రియాలు అంటే కేవలం మనము చూసేవి, వినేవి, తినేవి ఈ మాత్రమే గాదు. కొంతమంది డిబేట్స్ చేస్తుంటారు. తత్వవేత్తలు అంటారు వాళ్ళు, ఫిలాసఫర్స్. అంటే వాళ్ళు రకరకాల థియరీస్ చెబుతా ఉంటారు. ఇవి గూడా ఏంటంటే ఒక రకంగా ఇంద్రియ తృప్తే. అంటే మనసుతో చేసుకునే ఇంద్రియ తృప్తి. మనసు ద్వారా పొందే ఇంద్రియ తృప్తి. బుద్ధి ద్వారా పొందే ఇంద్రియ తృప్తి అన్నమాట. ఆల్రెడీ మనకో సిద్ధాంతం ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా కొత్త సిద్ధాంతాలన్నీ ప్రపోజ్ చేయటం. సో, ఇది గూడా మన ఇంద్రియ తృప్తే. దాని నుంచి కూడా బయటకొచ్చేయాలి. మరి వచ్చి ఏం జేయాలి అంటే భక్తి మార్గంలోకెళ్ళాలి. సో, భక్తి మార్గానికి వీటికి తేడా ఏంటి అంటే, భక్తి మార్గంలో కూడా ఇంద్రియాలు వాడతాం. కాకపోతే ఏంటంటే అవి ప్యూరిఫైడ్ స్టేట్‌లో ఉంటాయి. మన కోసం ఇంద్రియాలు వాడితే అవి కంటామినేటెడ్ స్టేట్‌లో ఉంటాయి. సో, భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఫైనల్‌గా రీచ్ అయ్యే స్థాయి ఏంటంటే పరమహంస స్థితి. ఇలాంటి పరమహంస స్థితిలో ఉన్నవాళ్ళే ఇంటిని అవసరం శరీరాన్ని గూడా భగవంతుడి కోసం విడిచిపెట్టేయగలరు. అలాంటి వాళ్ళు మోక్షం పొందిన వాళ్ళలో కూడా ఉత్కృష్టమైన వాళ్ళు. కా చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళకుండే లక్షణం ఏంటంటే అహింస. అహింస అంటే ఏంటంటే అవతల వాళ్ళ పట్ల జెలసీ లేకుండా ఉంటాం. అలాగే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటంటే భగవంతుడి మీదే పూర్తిగా డిపెండ్ అయిపోయి ఉండటం. అలాగే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉండటం వల్ల. ఎందుకు ఫ్రీడమ్ ఉంటుంది అంటే, వాళ్ళు ఏదైనా సరే భగవంతుడి దయ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఎలాగైతే ఇందాక చూసాం లక్ష్మీదేవి ఆవిడని ఎంతమంది గొప్ప గొప్ప దేవతలు ఆవిడని కీర్తిస్తున్నా సరే, వాళ్ళెవ్వరిని ఆవిడ లెక్క చేయదు. ఎందుకంటే, ఆవిడ పూర్తిగా భగవంతుడి సర్వీస్‌లో నిమగ్నం అయిపోయి ఉన్నారు కాబట్టి. అలా కేవలం భగవంతుడి దయ మీద మాత్రమే జీవించగలగటం. అది ఇండిపెండెన్స్. నెక్స్ట్ అహం హి పృష్టోర్యమనో భవద్భిః ఆచక్ష్య ఆత్మవాగమోऽత్ర యావన్ నభః పతంతి ఆత్మసమం పతత్రినస్ తదా సమం విష్ణు గతిం విపశ్చితః. ఓ ఋషులారా, అంటే మీరెలాంటి వాళ్ళు అంటే సూర్యుడితో సమానమైన తేజస్సు కలిగిన వాళ్ళు. సూర్యుడు ఎలాగైతే అన్నిటిని ప్యూరిఫై చేస్తాడో అంత తేజస్సు ఉంది మీకు. మీకు నేను భగవంతుడి లీలల్ని, అద్భుతమైన భగవంతుడి లీలల్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. నా పరిధిలో వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు అంటే పక్షులు ఆకాశంలో అవి ఎంతవరకు ఎగరగలవో అంతవరకే ఎగరగలవు. వాటి శక్తికి మించి ఎగరలేవు. అలాగే ఎంత భక్తులైనా సరే, ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా సరే, వాళ్ళ విజ్ఞానం అంటే ప్రాక్టికల్ రియలైజేషన్.
ఆ ప్రాక్టికల్ రియలైజేషన్ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి వరకే భగవంతుడి గురించి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. సో, నా పరిధిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటున్నారు. ఆహ్, సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే ఒక భగవంతుడి గురించి వివరించాలంటే కేవలం మనకు కావాల్సింది పుస్తక జ్ఞానం మాత్రమే గాదు. భగవంతుడి నుంచి ఆహ్, పర్మిషన్ రావాలి. ఆయన మనకి ఆ యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడే ఆయన గురించి మనం పూర్తిగా వివరించగలం. ఆయన అనుజ్ఞ లేకుండా పుస్తక జ్ఞానంతో మనం వివరించాలన్నా మన శక్తి సరిపోదు. నెక్స్ట్ ఏకదా ధనుర్ ఉద్యమ్య విచారాన్ మృగయాం వనే మృగాన్ అనుగతః శ్రాంతః క్షుది క్షుదితస్ తృష్టితో భృశం జలాశయం అచక్షానః ప్రవివేశతం ఆశ్రమం దదశ్రయ మునిం ఆసీనం శాంతం మీలితలోచనం. ఇప్పుడు కథలోకొస్తున్నాడాయన. మహారాజు పరీక్షిత్తు ఒకసారి ఏం జరిగిందంటే వేటకు వెళ్ళినప్పుడు తన ధనుర్బాణాలతో చాలా అలసిపోయాడు. బాగా ఆకలేసేసింది. బాగా దాహమేసింది. ఆ జింకల్ని వాటిని వెంటపడటం వల్ల. సో, అప్పుడేమైందంటే నీటి కోసం వెతుకుతూ ఉంటే ఒక ముని ఆశ్రమానికొచ్చాడు. ఆ ముని ఎవరంటే సమీక ఋషి. అప్పుడు ఆయన ఏం పరిస్థితిలో ఉన్నాడంటే కామ్‌గా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానంలో ఉన్నాడు. సో, ఈ సిట్యుయేషన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే భగవంతుడు భక్తుడికి భక్తుడిని తన వైపు తిప్పుకోవాలనుకున్నప్పుడు ఒక గొప్ప సిట్యుయేషన్ ఆయన క్రియేట్ చేస్తాడు. బయట చూసే వాళ్ళకి అది ఒక బాధాకరమైన లేదా జుగుప్సాకరమైన సిట్యుయేషన్ లాగా కనిపిస్తది. కానీ అదంతా భగవంతుడి సంకల్పంలో జరుగుతా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు ఈ సిట్యుయేషన్ క్రియేట్ చేయటానికి ఆహ్, ఉద్దేశ్యం ఏంటి అంటే ఆల్రెడీ పరీక్షిత్ మహారాజు తాత అర్జునుడు. అర్జునుడికి గూడా ఇలాంటి సిట్యుయేషనే క్రియేట్ జేశాడు. అక్కడ అర్జునుడు ఫేస్ చేసిందేంటంటే కుటుంబ బంధాలు. యుద్ధం చెయ్యి అంటే, కాదు నా కుటుంబ సభ్యుల్ని చంపుకోలేను అని ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటికి తేటానికి భగవద్గీత చెప్పాల్సొచ్చింది. అంటే అర్జునుడి ద్వారా భగవద్గీత రివీల్ అయింది. ఇప్పుడు పరీక్షిత్ ద్వారా భాగవతం రివీల్ చేయదలుచుకున్నాడాయన. అందుకే అక్కడ అర్జునుడికి కుటుంబ బంధాలనే ఆబ్లిగేషన్ పెట్టినట్టు, ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి ఆకలి, దప్పిక అనే ఆబ్లిగేషన్ పెట్టాడు. సో, దీనివల్ల ఆయన భాగవతం రివీల్ చేసే వైపుగా ఎళ్ళబోతున్నాడు. నెక్స్ట్ ప్రతిరుద్ధేంద్రియ ప్రాణ మనోబుద్ధిం ఉపారతం స్థానత్రయాత్ పరం ప్రాప్తం బ్రహ్మభూతం అవికర్యం. ఆ ముని యొక్క సెన్స్ ఆర్గాన్స్ అంటే ఇంద్రియాలు, శ్వాస, మనసు, బుద్ధి అన్నీ గూడా నియంత్రించబడ్డాయి. ఆయన ఒక ట్రాన్స్‌లో ఉన్నాడు. అది ఏ స్థితి అంటే జాగృత్, స్వప్న, సుషుప్న ఈ 3 స్థితులకి అతీతమైన స్థితి. ఆహ్, అది అంటే ఒక రకంగా చెప్పాలంటే శుద్ధ సాత్విక స్థితిలోకెళ్ళిపోయాడు. భగవంతుడితో సమానమైన స్థితి అన్నమాట అది. అలాంటి అద్భుతమైన స్థితిలో ఆ ముని ఉన్నాడు. సో, ఆ స్థితికి వెళ్ళటానికి 3 మార్గాలు. జ్ఞానము, ధ్యానము, భక్తి. జ్ఞానం అంటే ఏంటంటే ఆహ్, ఆహ్, బ ఆత్మకు సంబంధించిన థియరిటికల్ నాలెడ్జ్ అది జ్ఞానం. ధ్యానం ఏం చేస్తదంటే ప్రాక్టికల్ రియలైజేషన్. అంటే మన బుద్ధి ద్వారా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలం. ఇప్పుడు ఆ స్థితిలో ముని ఉన్నారనమాట. మూడోది భక్తి మార్గం. భక్తిలో ఏం చేస్తామంటే మన ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహించకుండా వాటిని సేవలో వాడతాం. అదే ఆత్మ యొక్క న్యాచురల్ సిట్యుయేషన్ అది. నిత్య కృష్ణదాస్ అంటారు గదా! అంటే భగవంతుడి సేవలో ఉండటమే ఆత్మ యొక్క న్యాచురల్ పొజిషన్. నెక్స్ట్ ఆహ్, విప్రకీర్ణ జతాఛన్నం రౌరవేనాజినేన చ విశుస్యాత్ తాలుర్ ఉదకం తదాభూతం అయాచత. ఈ ఈ ముని మెడిటేషన్‌లో ఉన్నాడు. అలాగే ఈ జింక చర్మాన్ని కప్పుకొనున్నాడు. చాలా పొడవైన ఆయనకి జుట్టుంది. మొత్తం చ చెల్లాచెదురుగా ఉందన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న మునిని ఈ రాజు ఎళ్లి నీరడిగారనమాట. సో, ఆయనకి అంత తీవ్రమైన దప్పిక కలగటం కూడా
భగవంతుడి లీలలో భాగమే. నెక్స్ట్ అలబ్ధ తృణ భూమి ఆదిర్ అసంప్రాప్తార్గ్యః సూనృతః అవజ్ఞాతం ఇవాత్మానం మన్యామనస్ చుకోపః. ఎప్పుడైతే ఈ రాజుకి ఎలాంటి స్వాగతం అక్కడ దక్కలేదో, ఎలాంటి స్థానం దక్కలేదు, ఎలాంటి నీరు గాని, మంచి మాటలు గాని ఏమి దక్కలేదో, ఆయన అంటే దాన్నొక అవమానంగా తీసుకున్నాడు. అందువల్ల ఆయనకి చాలా కోపం వచ్చింది. సో, ఇక్కడ మనకి మన సాంప్రదాయం ఏంటంటే, ఇంటికొస్తే శత్రువుని గూడా చక్కగా రిసీవ్ జేసుకోవాలి. ఉదాహరణకి మహాభారతం జరాసంధుడున్నాడు. జరాసంధుడు దగ్గరికి భీముడు యుద్ధానికి వెళ్ళినా సరే, ఆయన ఒక అతిథి మర్యాదలన్నీ జేశాడు. పగలంతా వాళ్ళు యుద్ధం జేసుకొని రాత్రయ్యేసరికి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి జరాసంధుడే ఆళ్ళంత మర్యాద చేసినప్పుడు ముని ఇంకెలా చేయాలి? కానీ ఈయన చెయ్యలా. అందుకే ఆయనకి కోపమొచ్చింది. నెక్స్ట్ అభూతపూర్వ సహసా క్షుతృభ్యాం అర్దితామనః బ్రాహ్మణం ప్రతి అభూత్ బ్రహ్మన్ మత్సరో మన్యుర్ ఏవచ. ఓ బ్రాహ్మణులారా, ఈ పరీక్షిత్ మహారాజు అత్యంతమైన ఆకలి, దప్పికతో ఉండటం వల్ల ఆయనకి ముని పట్ల చాలా కోపం పెరిగిపోయింది. అది ఎలాంటి కోపం అంటే, ఇంతకుముందు ఎలాంటి బ్రాహ్మణుడి పట్ల కూడా ఆయన అలాంటి కోపాన్ని చూపించలేదు. ఆహ్, ఇక్కడ జనరల్‌గా ఏంటంటే, మన సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణులు, మునులు, పిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా క్షమార్హులు. వాళ్ళు తప్పు చేసినా సరే పనిష్మెంట్ ఇవ్వకూడదు వాళ్ళకి. అలాగే రాజు గూడా తప్పు చేసినా సరే ఆహ్, ఆయన ఆయనకి గూడా పనిష్మెంట్ అనేది వర్తించదు. అది మనం అర్థం జేసుకోవాల్సింది. అంటే రాజుకి ముని మీద కోపం వచ్చినా దాన్ని నిగ్రహించుకోవాలి గానీ, దాన్ని బయట పెట్టకూడదు. కానీ ఇక్కడేం జరిగిందో చూడండి. సతు బ్రహ్మ ఋషేర్ అంశే గతాసుం ఉరగం వృషా వినిర్గచ్చన్ కోట్య నిదాయ పురమాగతః. రాజుకు వచ్చిన కోపానికి ఏం చేశాడంటే, ఒక చచ్చిపోయిన పావుని తీసుకెళ్ళి తన ధనస్సుతో తీసి చాలా కోపంగా ముని మీద పెట్టాడనమాట. పెట్టేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడండి. ఆయన వచ్చిందేమో దప్పిక, ఆకలి తట్టుకోలేక ముని దగ్గరికొచ్చాడు. కోపం వచ్చింది. సరే, మునిని అవమానించాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు గానీ, దారిలో వేరే చోట మంచినీళ్ళు తాగెళ్ళాడని ఎక్కడ చెప్పటంలా. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ టైంకి ఆయన ఆ పని చేయాలి గాబట్టి, భగవంతుడు మన దప్పిక, ఆకలనేవి క్రియేట్ జేశాడు. ఎప్పుడైతే ఆ పని పూర్తయిపోయిందో ఆటోమేటిక్‌గా ఈయన ఆ దప్పిక, ఆకలి గూడా మర్చిపోయాడు. ఎందుకంటే, ఆయన గర్భంలో ఉండగానే బ్రహ్మాస్త్రాన్ని తట్టుకున్న మనిషి ఆయన. అలాంటిది ఆ కొంచెం ఆకలి, దప్పిక తట్టుకోలేడా? అది కేవలం భగవంతుడి లీల. నెక్స్ట్ ఏషా కిం నిభృతా శేష కరణో మీలితేక్షణః మృషా సమాధిర్ ఆహోస్విత్ కిం ను స్యాత్ క్షత్రబంధుభిః. ఆయన తిరిగి రాగానే ఆలోచించడం మొదలుపెట్టాడు. తను చేసింది కరెక్టా? కాదా? అని. ఆహ్, ఆహ్, మళ్ళీ ఇంకో విధంగా గూడా ఆలోచిస్తున్నాడు. ఏంటంటే, ఒకవేళ నిజంగా ఆయన ధ్యానంలో ఉన్నాడా? లేదా నేను ఆయన కంటే తక్కువ కులం వాడిని గదా! క్షత్రియుడిని గదా! నన్ను ఆహ్, స్ నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సొస్తది. నన్ను ఇన్వైట్ చేయాల్సొస్తదన్న ఉద్దేశంతో ఊరినే అలా నటిస్తున్నాడా అని గూడా ఆలోచిస్తున్నాడాయన. సో, ఇదంతా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇదేదో ఆయన ఇంతకుముందు చేసిన పాపకర్మ ఫలితంగా ఆయనకి బుద్ధి పుట్టటం గాదు. కేవలం భగవంతుడు సృష్టించిన సిట్యుయేషన్ అది. ఎందువల్లంటే ఆయన ద్వారా భాగవతం రివీల్ చేయబడింది. అదే దీంట్లో రీజను. ఎలాగైతే అర్జునుడి ద్వారా భగవద్గీత రివీల్ చేయాలని ఉందో. ఆహ్, ఇక్కడ భాగవతంలో గూడా ప్రభుపాదుల వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెబుతున్నారు. అదేంటంటే రాసలీల. 10వ స్కందంలో రాసలీల భాగవతం అన్నిట్లోకి చాలా ముఖ్యమై అయిన టాపిక్ అనమాట. రాస పంచాధ్యాయి అంటాం.
ఎవరైతే ఈ రాసలీలని వింటారో, దాని పట్ల మక్కువ పెంచుకుంటారో, శ్రద్ధగా వింటారో, వాళ్ళకి ఆటోమేటిక్‌గా భౌతికపరమైన లైంగిక కోరికలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. అది రాసలీల గొప్పతనం. నెక్స్ట్ ఆహ్, తస్య పుత్రోऽతి తేజస్వి విహరన్ బాలకో రుబకైః రాజ్ఞాగాం ప్రాపితం తాతం శ్రుత్వా తత్రేదం అబ్రవీత్. ఈ మునికి ఒక కొడుకున్నాడు. అతను గూడా చాలా శక్తివంతుడు. అతను చిన్న పిల్లాడనమాట కాకపోతే. అతను ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటున్నాడు. తన తండ్రికి జరిగిన అవమానాన్ని గురించి తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే కోపంతో మాట్లాడటం మొదలుబెట్టాడు. ఆహ్, హ్మ్. అంటే ఒక చిన్న పిల్లాడు, ఒక 5 సంవత్సరాల పిల్లాడు గూడా అంత పవర్‌ఫుల్‌గా అవటానికి కారణం ఏంటంటే, ఆ రాజ్యాన్ని ఒక ఉత్తముడైన రాజు పరిపాలించటం. అది పరీక్షిత్ మహారాజు గొప్పతనం. సో, ఇక్కడ జరిగిందేంటంటే, ఈ కుర్రాడి పేరు శృంగి. ఆ శృంగి ద్వారానే కలిపురుషుడు ఫస్ట్ ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ అతనికి వశం చేసుకుంది శృంగినే. సో, ఆ శృంగికి ఈ కలిపురుషుడికి ఫస్టు బలయింది ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు. ఈ శృంగి శాపం వల్ల. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు శపించబడ్డాడో ఆటోమేటిక్‌గా జరిగిందేంటంటే, ఆ రాజ్యం ఒక మంచి రాజుని కోల్పోయింది. జరిగిందది. నెక్స్ట్ అహో అధర్మః పాలానాం పీమ్నాం బలి భూజమేవ స్వామిని అగమ్యద్ దాశానాం ద్వారపానం శునామివ. ఈ శృంగి అనే పిల్లాడు చెప్తున్నాడు. అసలు ఈ ఈ ఆహ్, ఈ ఈ రాజుల పాపాలెలా ఉన్నాయో చూడండి. వాళ్ళు కాకుల్లాగా, కాపలా కుక్కల్లాంటి వాళ్ళు. వాళ్ళు ఇంటి బయట ఉండాలి గానీ, వాళ్ళ యజమానుల పట్లే పాప పనులు జేసి, ఒక దాన్నేమంటారు? ఒక ఒక సేవకుడు చేయాల్సిన విధిని వాళ్ళు మీరారు. మీరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ స్థాయికి మించి ప్రవర్తించాలనుకుంటున్నారు అని జెప్పి చాలా పరుషంగా మాట్లాడుతున్నాడు. అంటే అప్పటి అంటే ఈ ఈ మ వర్ణాశ్రమ సిస్టమ్ ప్రకారం బ్రాహ్మణుడు మెదడు లాంటివాడు. క్షత్రియుడు భుజం లాంటివాడనమాట. సో, అతనేమనుకుంటున్నాడంటే ఇతను తక్కువ స్థాయి గదా! క్షత్రియుడు అనుకుంటున్నాడు. అతనికి బ్రాహ్మణ వంశంలో పుట్టటము, బ్రాహ్మడుగా ట్రైనింగ్ అంతా బానే ఉంది గానీ, అనుభవ రాహిత్యం. సరిగ్గా అనుభవం లేదు. అందువల్లేంటంటే, అతను ఆహ్, అనుభవ ఆవేశంతో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఏం జరిగింది అంటే, అతను, అతని తొందరపాటు నిర్ణయం వల్ల మొత్తం అందరికీ నష్టం జరిగింది. ఒక మంచి రాజు కోల్పోవాల్సొచ్చింది. ఎందువల్ల అంటే, అతనికి అనుభవం లేకపోవటం వల్ల కులానికిచ్చిన ఇంపార్టెన్సు వ్యక్తికి ఇవ్వలేకపోయాడు. పరీక్షిత్ మహారాజు గొప్పతనం ఏంటో గుర్తించలేకపోయాడు. నెక్స్ట్ బ్రాహ్మణైక్షత్ర బంధురిషి గృహపాలో నిరూపితః సకతం తద్ గృహేద్వా ఆహ్, శబ్దాంధం భోక్తుమర్హతి. ఆహ్, ఈ క్షత్రియులందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా కాపలా కుక్కల్లాంటి వాళ్ళు. వాళ్ళు ఇంటి బయటే ఉండాలి. అసలు ఏ రీజన్ వల్ల ఈ కుక్కలన్నీ ఇంటి లోపలికొచ్చినియి? ఓ లోపలికొచ్చి యజమానితో సమానంగా కూర్చొని భోంచేయాలని ఆశపడుతున్నాయి. అసలు ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఇక్కడ రాజుని కుక్కతో పోలుస్తున్నాడు. నెక్స్ట్ కృష్ణే గతే భగవతి శాస్త్రారి ఉత్పద గామినాం తద్భిన్నసేతున్ అద్యాహం శాస్మి పశ్యత మే బలం. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, ఇలాంటి ఉపద్రవాలన్నీ జరగటం మొదలుపెట్టినియి. మనందరిని రక్షించే భగవంతుడైన శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు. అందువల్ల ఆయన చేయాల్సిన పని జేస్తాను. ఇలాంటి సంస్కారహీనులందరిని నేనే శిక్షిస్తాను అని జెప్పి మాట్లాడటం మొదలుపెట్టాడు. 35 ఓకే. ఆ! ఆహ్, ఇక్కడేం జరుగుతుందంటే, పరీక్షిత్ మహారాజు ఉన్నంత కాలం కలిపురుషుడు ఒక సరైన ప్లేస్ కనుక్కోలేకపోతున్నాడు అతను ఉండటానికి. ఎందుకంటే, అతను అడిగిన ప్లేసెస్ ఏవి గూడా పరీక్షిత్ మహారాజు రాజ్యంలో లేవు. అందువల్ల ఏం జేశాడంటే, అతను కలిపురుషుడు తెలివిగా ఈ బ్రాహ్మణ కుమారుడిలోకి ప్రవేశించాడు.
అందువల్ల ఆ కలి ప్రభావం వల్ల ఈ బ్రాహ్మణ పిల్లాడు ఏమనుకుంటున్నాడంటే తను కృష్ణుడితో సమానం అనుకుంటున్నాడు. నేను కృష్ణుడితో సమానం అయిపోయాను. ఆయన జేయాల్సిన పని నేనే జేస్తా అంటున్నాడు. అంటే ఇప్పుడు కలియుగంలో ఎవరైతే చాలామంది మేము దేవుడు అవతారాలు అనుకుంటున్నా అనుకుంటా అను దేవుడు అవతారాలని చెప్పుకుంటున్నారో, అలాంటి వాళ్ళందరికీ ఒక లీడర్ అన్నమాట. ఆ సాంప్రదాయం ఈయనతోనే మొదలైంది ఇక్కడే. నెక్స్ట్. ఇతి ఉక్త్వా రోషతామరక్షో వయస్యాన్ ఋషి బాలకః కౌశికీ ఆప ఉపస్పృశ్య వాగ్వజ్రం విసర్జః. ఆ పిల్లాడు ఆ కోపంతో కళ్ళు ఎర్రబడిపోయి నీటిని తాకి శపించడం మొదలుపెట్టాడు. ఆహ్, తన పిల్లలందరితో అంటే తన ఫ్రెండ్స్ ముందు అంటున్నాడంట ఈ మాట. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే శపించటం అనేది చాలా చైల్డిష్ అన్నమాట. చిన్న పిల్లల మనస్తత్వం. పిల్లాడు కాబట్టి ఊరినే శపించేసేస్తున్నా ముందు వెనక ఆలోచించకుండా శాపమిచ్చేయడానికి రెడీ అయిపోయాడు. నెక్స్ట్. ఇతి లంఘిత మర్యాదం తక్షక సప్తమే హని దంక్ష్యతి స్మ కులాంగారం చోదితో మే తతద్రుహం. ఇక్కడ పదం చూడండి. కులాంగారం అంటున్నాడు. అంటే కులంలో చెడబుట్టినవాడు. పరీక్షిత్ మహారాజుని పట్టుకొని కులంలో చెడబుట్టినవాడు అంటున్నాడు. అంటే ఈ ఈ పిల్లాడు రాజుని శపిస్తాడనమాట. ఇవాల్టి నుంచి 7వ రోజు తక్షకుడి చేతిలో నువ్వు మరణిస్తావు. ఓ కులంలో చెడబుట్టినవాడా అని చెప్పి తిడతన్నాడు ఆయన్ని. నా తండ్రిని అవమానించినందుకు నీకు ఇదే శిక్ష అని చెబుతున్నాడు. సో, శక్తిని దుర్వినియోగం చేయటం అనేది ఇక్కడే మొదలైంది. అది బ్రాహ్మణ కులంలోనే మొదలైంది కలి ప్రభావం. అందువల్ల ఏంటంటే, ఈ కలియుగంలో బ్రాహ్మణులు వాళ్ళ శక్తిని కోల్పోతూ వచ్చారు. యాక్చువల్‌గా పరీక్షిత్ మహారాజుని తిడతన్నాడు కులాంగారం అని. యాక్చువల్‌గా ఇతనే కులాంగారుడు. ఎందుకంటే, అతను ఒక గొప్ప వైష్ణవత్వముని శపించాడు కాబట్టి. నెక్స్ట్. తదో భేత్యాశ్రమం బాలో గలే సర్ప కలేవరం పితరం వీక్ష్య దుఃఖార్తో ముక్తకాంతో రురోడః. ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి తన ఆశ్రమానికి వచ్చినప్పుడు తన తండ్రి మీద ఉన్న ఆ పావును చూసి చాలా గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. సవ ఆంగీరసో బ్రహ్మన్ శ్రుత్వా సుత విలాపనం ఉన్మీల్య శనకైర్నేత్రే దృష్ట్వా చాంసే మృతోర్కరం. ఓ బ్రాహ్మణులారా, ఈ ఋషి అంగీరస ముని సంతతి చెందినవాడు. ఆయన తన కొడుకు ఏడవటం విని నిదానంగా కళ్ళు తెరిచి తన మెడ మీద ఉన్న ఆ చచ్చిపోయిన పావుని చూశాడనమాట. విసృజ్యతం చ పపృచ్ఛ వత్స కస్మాద్ది రోదిసి కేనవాతే ప్రకృతిం ఇతి ఉక్తస్స న్యవేదయత్. ఆయన ఏం చేశాడంటే ఆ పావుని పక్కన పడేశాడు. కొడుకుని అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావని. తనని ఏమన్నా ఇబ్బంది పెట్టారని అడిగాడు. అది విని ఆ కుర్రాడు జరిగిందంతా చెప్పాడు. నిశమ్య సప్తం అతత్ అర్హం నరేంద్రం స బ్రాహ్మణో నాత్మజం అభయందత్ అహో బతాంహో మహద్ అద్యతే కృతం అల్పీయసి ద్రోహ ఉరుర్నమో ధృతః. ఆ ఋషి తన కొడుకు నుంచి జరిగిందంతా విన్నాడు. రాజును శపించటం విన్నాడు. ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే రాజు స్థాయిలో ఉన్నవాడు ఇలాంటి శాపాలన్నిటికి అర్హుడు కాదు. ఆయన మనుషుల్లో కల్లా కూడా ఉత్తముడు. సో, అందువల్ల ఏంటంటే అతను తన తన కొడుకుని అంటే బాగా శపించావు, బాగా పనిష్మెంట్ ఇచ్చావు అని అంటాడని అనుకున్నాడు ఆ కుర్రాడు. కానీ ఆ మాట అనకుండా ఎంత పాపం చేశావు నువ్వు అని మందలించడం మొదలుపెట్టాడు. అందువల్ల అతనికి అంటే ఋషి ఏం చెప్తున్నాడంటే ఆయన చేసిన చాలా చాలా చిన్న పొరపాటుకి మోతాదుకు మించి నువ్వు శాపం ఇచ్చావు. అది కరెక్ట్ కాదు అంటున్నాడు. ఇక్కడేంటంటే రాజు పొజిషన్ గురించి చెప్తున్నాడు ఋషి ఈయన. ఇక్కడ పరీక్షిత్ మహారాజు కేవలం రాజు మాత్రమే కాదు. ఆయన రాజ ఋషి కూడా. అంటే ఆయన ట్రైనింగ్ అలా ఉంది. ఒక ఋషి స్థాయిలో ఆయన ట్రైనింగ్ ఉందన్నమాట. అందుకే మహాభాగవతుడయ్యాడాయన.
రాజు తప్పు చేసినా సరే క్షమార్హుడు. ఆయనకి ఎలాంటి పనిష్మెంట్స్ వర్తించవు. ఉదాహరణకి డాక్టర్ ఉన్నాడు. ఆయన మాక్సిమం బాగా ట్రీట్ చేసి పేషెంట్ బతికించాలనుకుంటాడు. కానీ అలా జరగలేదనుకోండి, డాక్టర్‌ని ఎవరు పనిష్మెంట్ ఇవ్వరు గదా! కొన్ని అంటే వైద్యం చేయించిన ప్రతి వాళ్ళు బ్రతకాలని లేదు. అలా అని చెప్పి అది డాక్టర్ తప్పని చెప్పలేం. ఇది గూడా అంతే. నెక్స్ట్ నవైనృభిర్ నరదేవం పరాఖ్యం సమ్మాతుం అర్హసి అవిపక్వబుద్ధే యత్తేజసా దుర్విసహేన గుప్తా విందంతి భద్రాని అకుటో భయాః ప్రజాః. ఆహ్, ఋషి మందలిస్తున్నాడు. నీ బుద్ధి పూర్తిగా మెచ్యూరిటీ రాలేదింకా నువ్వు. అందువల్ల ఈ రాజు గురించి నీకు పూర్తిగా తెలీదు. ఆయన భగవంతుడితో సమానమైన వాడు. ఆయన్నెప్పుడు మామూలు మనుషులతో పోల్చి చూడొద్దు. ఇవాళ మనుషులంతా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారంటే కారణం ఆయనిచ్చే ప్రొటెక్షన్ వల్లే అని జెప్పి మందలించాడు. నెక్స్ట్ అలక్ష్యమానే నరదేవనాంని రతాంగపానౌ అయం అంగలోక తదాహి చౌర ప్రచురో వినంక్షంసి అరక్ష్యమానో వివరుతవత్ క్షణాత్. అందువల్ల సుదర్శన చక్రాన్ని ధరించిన భగవంతుడు ఈ రాజు రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రాజు నశించిపోతాడో సమాజం అంతా కూడా ఈ దొంగలతో నిండిపోద్ది. సో, ఆహ్, ఎలాగైతే మేక పిల్లలు భయంతో చిందరవందరైపోతాయో అలాంటి పరిస్థితే మనకి వస్తుంది అని జెప్పారు. సో, ఇక్కడ రాజు ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్తున్నారు. యాక్చువల్‌గా కురుక్షేత్ర యుద్ధం జరిగింది కూడా ఎందుకు అంటే, ఒక మంచి వ్యక్తిని, ఒక భక్తుడిని రాజుగా నిలబెట్టడం కోసం. అంటే ఉదాహరణకు ధర్మరాజు. సో, రాజుకుండాల్సిన లక్షణం ఏంటంటే, అతను భక్తుడై ఉండాలి. రెండోది అతనికి అడ్మినిస్ట్రేషన్‌లో, యుద్ధ కళలో అన్నీ కూడా నిపుణుడై ఉండాలి. ఈ 2 ఉన్న కాంబినేషన్ ధర్మరాజనమాట. ఆ ధర్మరాజు వంశంలో వాడే పరీక్షిత్ మహారాజు. నెక్స్ట్ తదద్యనః పాపం ఉపైతి అనన్వయం యన్నష్ట నాతస్య వసోర్విలుంపకాత్ పరస్పరం గహనంతి సప్నంతి వృంజతే పశూన్ స్త్రియో రథాన్ దస్యవో జనాః. ఇలాంటి రాజు నశించిపోవటం వల్ల ఈ దొంగలందరూ కూడా మన మన ఈ ఈ మనుషుల యొక్క ధనాన్ని దోచుకుంటారు. సమాజం చాలా అల్లకల్లోలం అయిపోతుంది. మనుషులు చంపబడతారు. జంతువులకి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోద్ది. వాళ్ళని అపహరించుకొని పోతారు. మనం వీటన్నిటికి మనమే బాధ్యత తీసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ తదార్య ధర్మ ప్రవిలీయతే నృణం వర్ణాశ్రమాచార యుతో త్రయీమయః తదోరుత కామాభినివేశతామనాం సునాం కపీనాం ఇవ వర్ణ సంకరః. ఓకే. అలాంటి సమయంలో మనుషులందరూ కూడా నాగరికత నుంచి తప్పిపోయి అనాగరికంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. వర్ణాశ్రమ సంస్థ మొత్తం నాశనం అయిపోతుంది. వాళ్ళందరూ కూడా కేవలం డబ్బు సంపాదించడం మీదే కాన్సంట్రేట్ చేసి ఇంద్రియ నిగ్రహం కోల్పోతారు. ఫైనల్‌గా వాళ్ళందరూ ఎలా తయారవుతారంటే కుక్కలుగాను, కోతులుగాను ప్రవర్తించడం మొదలు పెడతారు. ఇక్కడ మనుషుల్ని 2 జంతువులతో పోల్చారు. ఒకటి కుక్క, 2 కోతి. కోతి లక్షణం ఏంటంటే, దానికి లైంగిక వాంఛలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ కుక్క లక్షణం ఏంటంటే, దానికి లైంగిక వాంఛ కలిగింది అంటే, చుట్టుపక్కల పరిస్థితి కూడా గమనించకుండా ఎక్కడ పడితే అది తీర్చేసుకుంటూ ఉంటదనమాట. అంత నీచ స్థితికి దిగిపోతారు. అందువల్ల ఏంటంటే, వైదిక పరమైన జీవన విధానం. ఆర్యులు అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవాళ్ళు. అలాంటి ఆర్య జాతి నశించిపోతుంది. ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మం సక్రమంగా ఉంటుందో, అప్పుడే మనం తిరిగి భగవద్ధామానికి చేరగలిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ధర్మపాలో నరపతిః సతు సమ్రాట్ భృచశ్రవాః సాక్షాన్ మహాభాగవతో రాజర్షిర్హయమేధయాత్ క్షుత్రుశ్రమయుతో దీనో నైవాంశ చాపమర్హతి.
పరీక్షిత్ మహారాజు చాలా పుణ్యాత్ముడు. అంతేగాకుండా భగవంతుడికి సంబంధించిన ఉత్తమ భక్తుడు. రాజుల్లో ఋషిలాంటి వాడు. ఆయన ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. అలాంటి రాజు చాలా దాహంతో, దప్పికతో, ఆకలితో వస్తే అతనికి మనం మర్యాద చేయాల్సింది పోయి ఇలా శపించటం కరెక్ట్ కాదు. నెక్స్ట్ అపాపేషు స్వభృత్యేషు బాలేనాపక్వ బుద్ధిన పాపం కృతం తద్భగవాన్ సర్వాత్మ క్షంతుమర్హతి. అప్పుడు ఋషి ప్రార్థించాడు అన్నమాట. భగవంతుడికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ మెచ్యూరిటీ లేని పిల్లాడు, బుద్ధి సరిగ్గా వికసించని పిల్లాడు, ఇతను చాలా పెద్ద పాపం చేశాడు. అసలు ఎలాంటి పాపం ఎరగని రాజుని శపించాడు ఇతను. అందువల్ల ఇతన్ని క్షమించండి అని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నాడు. అంటే ఇక్కడ బ్రాహ్మణుల లక్షణం ఏంటంటే రక్షించటం, అంతే తప్ప శపించటం కాదు. భగవంతుడు తన పట్ల జరిగిన అపరాధాన్ని క్షమిస్తాడు గాని, తన ప్యూర్ డివోటీ పట్ల జరిగిన అపరాధం మాత్రం అస్సలు క్షమించడు. ఆ సంగతి ఋషికి బాగా తెలుసు. అందుకే ఆయన భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ శృంగి అంటే ఋషి కొడుకు శృంగి చేసింది కేవలం అపరాధం మాత్రమే కాదు, పాపం కూడా. ఇక్కడ ఈ ఈ ఈ కలిపురుషుడు ఎందుకు ఇలా ఒక చిన్నపిల్లాడిని సెలెక్ట్ చేసుకున్నాడు తను ఎంటర్ అవటానికి అంటే, ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇతను చిన్నపిల్లాడు అవటం వల్ల క్షమార్హుడు. ఈజీగా మనం ఎవరైనా అడగొచ్చు. మన పిల్లలు చిన్న పిల్లలు 5 ఏళ్ల పిల్లాడు తప్పు చేస్తే అవతల వాళ్ళు ఈజీగా క్షమించేస్తారు. అదే పెద్ద వయసు వాళ్ళు చేస్తే క్షమించలేరు. సో, ఇతను తప్పు చేసినా క్షమించటం ఈజీ కాబట్టి అతను ద్వారా ఈ తప్పు జరిగిందనమాట. నెక్స్టు ఇప్పుడు కలియుగంలో కలిపురుషుడు ఫస్ట్ ఎంటర్ అయింది బ్రాహ్మణ సమాజం ద్వారా. ఇది ఇప్పటివరకు మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకు బ్రాహ్మణుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కలిపురుషుడు అంటే, వరాహ పురాణం ప్రకారం ఏంటంటే, ఇంత ముందు యుగాల్లో ఉన్న రాక్షసులందరూ కూడా కలియుగంలో బ్రాహ్మణులుగా జీవిస్తారు అని వరాహ పురాణం చెప్తోంది. బ్రాహ్మణ వంశాల్లో జన్మకొస్తారు అని. ఎందుకంటే వాళ్ళకి ఈ రాక్షసులకి మోక్షం లభించడానికి ఒక మార్గం. భగవంతుడు చేసిన ఒక ఏర్పాటు అనమాట. కాకపోతే దురదృష్టం ఏంటంటే కలియుగంలో ఈ బ్రాహ్మణులు ఈ శృంగి ఈ కుర్రాడిలాగా వాళ్ళు ఆ జన్మని సక్రమంగా వాడుకుని మోక్షం పొందాల్సింది పోయి ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. నెక్స్ట్ తిరస్కృత్వా విప్రలబ్ధ సప్తాక్షిప్త హత అపి నాస్య తత్ ప్రతికుర్వంతి తద్భక్త ప్రభవోపిహి. భగవంతుడి భక్తులు ఎంత సహనవంతులంటే వాళ్ళని అవమానించినా, మోసం చేసినా, శపించినా, ఇబ్బంది పెట్టినా, నిరాదరించినా, వాళ్ళని చంపినా సరే వాళ్ళెప్పుడూ కూడా రివెంజ్ తీర్చుకోవాలి, బదులు తీర్చుకోవాలని అనుకోరు. అది వాళ్ళకున్న గొప్ప లక్షణం. నెక్స్ట్ ఇతపుత్ర కృతాఘేన సోనుతప్తో మహాముని స్వయం విప్రకృతో రాజ్ఞ నైవాఘం తద్ అచింతయత్. ఈ ముని తన కొడుకు చేసిన పాపానికి చాలా బాధపడ్డాడు. ఎందువల్ల అంటే రాజు చేసిన అవమానాన్ని ఆయన చాలా ఆయన సీరియస్గా ఏం తీసుకోలేదు. అందువల్ల ఆయనకు చాలా బాధగా ఉంది. ఎందుకు ఈ కుర్రాడు అంత తొందరపడ్డాడని. అట్ ద సేమ్ టైం రాజు కూడా ఈ శాపం వల్ల ఆయన ఏం బాధపడతలేదు. అందువల్ల ఆ శాపాన్ని వాడుకుని ఇంకా భగవంతుడి దగ్గర అవటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అదొక అవకాశంగా తీసుకుంటున్నాడు. నెక్స్ట్ ప్రవశ సాధవయో లోకే పరే ద్వంద్వేషు యోజిత న వ్యతంతి న హృష్యంతి యత ఆత్మ గుణాశ్రయ. జనరల్గా ఈ ఆధ్యాత్మిక వేత్తలు వాళ్ళు ప్రపంచం సంబంధించిన ద్వంద్వాల్లో మునిగిపోయి ఉన్నా సరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. అలాగే వాళ్ళు ఆ ప్రపంచం నుంచి సుఖాలు పొందాలని కూడా ఆలోచించరు. ఎందువల్లంటే వాళ్ళు త్రిగుణాలకి అతీతంగా ఉంటారు కాబట్టి. సో భక్తుడు కూడా త్రిగుణాలకి అతీతంగా ఉంటాడు. భక్తుడు కానీ,
యోగులు గాని, తత్వవేత్తలు గాని వీళ్ళందరూ కూడా. అందువల్ల వాళ్ళకి అవమానము, పొగడ్తలు 2 ఒకటే. ఇక్కడ రాజు గాని, ఋషి గాని ఇద్దరూ కూడా ద్వంద్వాతీతమైన పరిస్థితిలోనే ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎలాంటి అపరాధ భావంతోను లేరు. అలాగే ఆ పిల్లాడు కూడా ఏంటంటే, కేవలం పరీక్షిత్ మహారాజు ద్వారా భాగవతం రివీల్ అవ్వాలి అని భగవంతుడి ప్లాన్‌లో భాగంగా ఒక ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఆ పిల్లాడు ప్రవర్తించాడు తప్ప, అందులో పారమార్థికంగా ఆలోచిస్తే అతని తప్పు గూడా పూర్తిగా లేదు. సో, అది వాల్టి చాప్టరు. మురళీ ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. కంక్లూడ్ చేసేసేయండి. అలాగే ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ప్రభుజీ చాలా నీట్ గా, చాలా సింపుల్ గా, సూటిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంటుంది. ఇంతకుముందు విన్న చాప్టర్ అయినా కూడా మళ్ళీ ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. వాంఛాకల్పతరుభ్యశ్చ చెప్పేయండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय हो। वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यः च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। హరే కృష్ణ. హరే కృష్ణ. సహజంగా కంటిన్యూ చేయండి ఈ టైం వచ్చినారా జనాలు? అవును, నేను అసలు మీరు ఎవరు రారనుకునే స్టార్ట్ చేశాను. నాకు నేనే చెప్పుకుందామని. లేదు ప్రభు, ఎక్కడున్నా సార్ మేము సహజంగా ట్రై చేస్తాం. అది మనం ఇది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అంతే, అది అంతే, భాగవతం మీన్స్ అంతే. అవును, అది కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ వీక్ ఫస్ట్ క్యాంటో లాస్ట్ చాప్టర్ 19వ చాప్టర్ డిస్కస్ చేద్దాం. అట్లా ప్రభుజీ. హరే కృష్ణ.